సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. దిస్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఇప్పుడు చాలా మంది కొంత కొత్త వాళ్ళు కూడా ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను వాళ్ళ కన్వీనియన్స్ కోసం చెప్తున్నానండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ అలోయింగ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఐడియాస్ అండి ఫర్ డిస్కషన్. అంటే ఇందులో పర్టికులర్ గా ఈ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ లో నుంచి మాత్రమే మాట్లాడాలనేటువంటి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఎవరైనా మాట్లాడచ్చు, ఏ పర్స్పెక్టివ్ నుంచైనా మాట్లాడచ్చు. ఓపెన్ ఫోరం. స్పీకర్ కి ఒక 1 hour టైం ఇస్తాము. ఆ తర్వాత ఒక ½ hour ఫాలోడ్ బై డిస్కషన్ ఉంటుందండి. అది కాకుండా ప్రస్తుత ప్రపంచానికి, ప్రస్తుత సమాజానికి అవసరమైన విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం అప్పుడప్పుడు 70s 80s ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ రిఫ్లెక్షన్స్ కూడా 2-3 సార్లు మనకు ఈ సెంటర్లో చెప్పారు. సో కాబట్టి ఎన్నో రకాల ఆలోచనలు వెల్కమ్ చేస్తున్నాం, అన్ని రకాల ఐడియాలజికల్ పర్స్పెక్టివ్స్ ని వెల్కమ్ చేస్తున్నాం. మేము కోరేదంతా ఒకటే, ఏంటంటే ఏది మాట్లాడినా సరే ప్రశాంతంగా మాట్లాడండి, ఎవిడెన్స్ బేస్డ్ గా మాట్లాడండి. పరస్పర దూషణలు కానీ లేకపోతే రెచ్చగొట్టేటువంటి మాటలు కానీ వద్దు. మనకు ఒక అందమైన కాన్స్టిట్యూషన్ ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో ఆర్టికల్ 19 లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద. ఆ లిమిటేషన్స్ ని అర్థం చేసుకోండి. అండ్ ప్లీజ్ ట్రై టు ప్రెజెంట్ యువర్ కేస్ యాజ్ రీజనబుల్లీ, యాజ్ రేషనల్లీ యాజ్ పాసిబుల్. ఇది ఒక్కటే నేను చెప్పేది. ఎందుకు అంటే సోషల్ డైలాగ్ అనేది కంటిన్యూ అవ్వాలి. అనేక సమూహాలు ఎవరికి వాళ్ళలోనే మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళ అభిప్రాయాన్ని కాదు అనే వాళ్ళతో మాట్లాడుకోవడం లేదు. అందువల్ల అభిప్రాయాలు వ్యతిరేకత ఉన్నా సరే మనుషులు కూల్ గా మాట్లాడుకోగలరు, వాళ్ళు ప్రశాంతంగా డిస్కస్ చేసుకోగలరు అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంటేషన్ కోసం మాత్రమే ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది ఇనిషియేట్ చేశామండి. సో ఇవాళ మనకి ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో ప్రధాన వక్తగా మనకు విజయ సాగి గారిని ఇవాళ మనకు తమ టాక్ ని ప్రెజెంట్ చేస్తున్నారండి. అంటే విజయ సాగి గారు ఉమెన్ ఇన్ లీగల్ ప్రొఫెషన్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్, అంటే న్యాయవాద వృత్తిలో స్త్రీలు, అవకాశాలు, అవరోధాలు అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను విజయ సాగి గారిని కొంత బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. విజయ సాగి గారు బీకామ్ బిఎల్ కంప్లీట్ చేశాక అడ్వకేట్ గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో ఇనిషియల్ గా ఎన్రోల్ చేసుకున్నారండి. 1993 నుంచి 2000 సంవత్సరం దాకా వారు ఢిల్లీలో అనేక కోర్టులలో, ఢిల్లీ హైకోర్టు మొదలుకొని ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ కోర్ట్స్, లోయర్ కోర్ట్స్, అలాగే అన్ని ట్రిబ్యునల్స్ లో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత అంతేకాకుండా వారు షీ వర్క్డ్ యాజ్ ప్యానల్ కౌన్సిల్ ఫర్ నార్థర్న్ రైల్వేస్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కన్జ్యూమర్ ఫోరమ్స్ కూడా అటెండ్ అయ్యారు. ఇలా విశేషమైన అనుభవం తర్వాత మళ్ళీ 2000 ఇయర్లో వారు తమ ప్రాక్టీస్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసుకున్నారు. హైదరాబాద్ లో కూడా హైకోర్టు మొదలుకొని అన్ని రకాల డిస్ట్రిక్ట్ సబార్డినేట్ కోర్ట్స్, తర్వాత రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ ట్రిబ్యునల్, అలాగే కన్జ్యూమర్ ఫోరా, ఇంకా అనేక రకమైనటువంటి యాక్టివిటీ కోర్ట్స్ లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే కాకుండా వీరు సౌత్ సెంట్రల్ రైల్వేకి ప్యానల్ కౌన్సిల్ గా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ గా హైకోర్టు, లీగల్ అడ్వైజర్ గా ఫర్ సహారా గ్రూప్, డెక్కన్ ఏవియేషన్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో ఉన్నారండి. వీటికన్నిటికీ కూడా లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు. సో విజయ సాగి గారు, వెల్కమ్ అండి. వీఆర్ వెల్కమింగ్ యూ ఫర్ ది టుడేస్ టాక్ ఆన్ ఇన్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. నౌ ద టైమ్ ఇస్ ఫర్ యూ అండి. ఇట్ ఈస్ నౌ ఆల్మోస్ట్ 4:10. సో మీరు ఫ్రీగా ఒక 50 minutes దాకా మాట్లాడచ్చు. 50 minutes తర్వాత ఇంకొక అడిషనల్ 10 minutes కావచ్చు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ½ hour వీల్ అలో ఫర్ ద ఇంటరాక్టివ్ సెషన్. వెల్కమ్ విజయ్ సాయి గారు. నౌ ది మైక్ ఇస్ ఓవర్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చెప్పేది నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వరకే చెప్తున్నాను. ఎందుకంటే when I am facing these problems, everybody might have faced somewhere else in any profession. బట్ బేసిక్ గా ఇక్కడికి వచ్చేది, ఈవెన్ రీసెంట్ గా చీఫ్ జస్టిస్ రమణ గారు ఇచ్చిన స్పీచ్ లో కూడా ఈ అడ్మిట్ ద ఫస్ట్ బ్రేకప్ ఫర్ ద అడ్వకేసీ ఎంటరింగ్ బై ద ఉమెన్ ఇస్ బేసిక్ థింగ్. దే డోంట్ హ్యావ్ టాయిలెట్స్ ఇన్ ఎనీ కోర్ట్ కాంప్లెక్సెస్. బయటకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్రాబ్లం
ఉమెన్ వరకు మంచినీళ్ళు తాగాలి, తాగితే టాయిలెట్ వెళ్ళాలంటే లేదు. విజయసాయి గారు పొద్దున్న మీ మార్నింగ్ కోర్టుకి వెళ్తే స్పీచ్ ఈవినింగ్ ఎందుకో ఇంటికి బ్రోకెన్ గా వచ్చేవారు చాలా, వస్తుంది. ఎందుకంటే దట్ ఎఫెక్ట్స్ దేర్ హెల్త్ ఎ లాట్. మీ స్పీచ్ కొంచెం నాకు మీ broken గా వాయిస్ కూడా అట్లాగే వస్తుంది సార్, అదే మరి నేను అడిగింది ఇందాక నుంచి. ఓకే, అంటే ఏమైనా అక్కడ సిగ్నల్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమో చూడండి ఒకసారి. ఏమైనా లేదు సిగ్నల్స్? సార్, నేను వైఫై నెట్ రెండు ఆన్ చేశాను, నాకు బానే ఉంది సార్. ఓకే, బ్యాండ్విడ్త్ లో ఉంది. బ్యాండ్విడ్త్ లో ఉంది వస్తుంది మాకు కూడా. పర్లేదు, మీరు క్యారీ అనమ్మా, మీరు చెప్తుండండి. సార్ ప్రతి ప్రొఫెషన్ కి ఉన్నట్టే ఈ ప్రొఫెషన్ కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ సార్, కొత్తగా ఏమి లేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రొఫెషన్ లో గుర్తింపు రావడం అన్నది చాలా కష్టం. బేసిక్ గా అడ్వకేట్స్ లో ఎవరికైనా ఒక అడ్వకేట్ కి పేరు రావాలి అంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఒక నైట్ లో ఒక రోజులో రాదు. ఏదైనా ఒక పెద్ద కేసు మనకు వచ్చి మన నెగ్గి న్యూస్ పేపర్లో వస్తే ఓకే, లేదంటే ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మీకు టైం అనేది ఫిక్స్డ్ కాదు. 10 to 5 జాబ్ అయితే కాదు. కోర్టుకి వెళ్ళాలి, మళ్ళా ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ లో వర్క్ చేసుకోవాలి, బ్రీఫ్ చదువుకోవాలి, మళ్ళా పొద్దున్న ఇంట్లో సర్దుకొని మళ్ళా కోర్టుకి వెళ్ళాలి. సో ఇట్ లైక్ జస్ట్ లైక్ చైన్ అనమాట. మీకు పొద్దున్న లేచినది రాత్రి దాకా రొటీన్ అవుతూనే ఉంటుంది. ఈ ప్రొఫెషన్ ఇంతేనంటే అంతే. అది ఇట్లా చేస్తే అంత కష్టపడితేనే మనకు ఒక గుర్తింపు వస్తుంది, లేకపోతే రాదు. అందుకని చాలా మంది అడిగేది ఏంటంటే ఇప్పుడు వచ్చే యంగెస్ట్ జనరేషన్ చూసింది ఏంటంటే ఎంత ఇన్కమ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ ఇన్కమ్. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ అండ్ హౌ యూ విల్ హ్యావ్ ఇంటరాక్ట్ విత్ యువర్ క్లయింట్స్. మీరు ఎంత అన్నది ఎవరి క్వాలిటీ మీద, ఎవరి దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ అన్నది ఇంత వస్తుందని చెప్పలేము. మీరు ఇంత టైమే కష్టపడాలి అన్నది కూడా ఈ ప్రొఫెషన్లో అయితే లేదు. అది మీరు ఎవరికి వాళ్ళకి నిర్దేశం. అందుకని కొత్తగా ఏంటంటే కొత్త వాళ్ళు లేడీస్ వచ్చే ముందు ఆలోచించుకుంటున్నారు. మిగతా అట్లంటే ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు 9 hours 1,50,000 ఏదో ప్యాకేజ్ ఉంది, అది వస్తుంది, హాలిడేస్ ఉంటాయి, ఇవి ఉంటాయి అంట. ఈ ప్రొఫెషన్ లో అట్లాంటివి ఏమీ ఉండవు. అదొకటి నెగిటివ్ పాయింట్ అనుకుంటే నెగిటివే, బట్ పాజిటివ్ గా చూసుకుంటే మీ చేతుల్లో ఉంది. మీరు క్లయింట్ తో ఇంటరాక్ట్ అవ్వడం, డీల్ చేయడం అన్నది మీ చేతుల్లో ఉంటుంది. యు ఆర్ ఫ్రీ. మీరు ఎవరికి బాస్, మీకు ఎవరు బాస్ కాదు, మీకు మీరే బాసు, మీకు మీరే అన్ని. సో రెండోది, యు ఆర్ డూయింగ్ జస్టిస్ టు యువర్ క్లయింట్. ఒక మనిషికి మనం ఒక అధికారాన్ని కానీ న్యాయాన్ని కానీ చెయ్యగలిగామని ఒక తృప్తి ఉంటుంది. మిగతా ప్రొఫెషన్ లో లేనిది సాటిస్ఫాక్షన్ ఈ ప్రొఫెషన్ లో ఉంటుంది. ఒక సమస్యతో ఎవరైనా క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చేయగలిగినప్పుడు, అది మీ రైట్ గా వాళ్ళకి ఇప్పించగలిగితే దట్ విల్ గివ్ ఏ లాట్ ఆఫ్ రిలీఫ్ టు యూ. అది ఇంత అన్నది మనం చెప్పలేం. అదే మీరు ఒక జాబ్ లో వాటిలో ఉన్నప్పుడు ఆ జాబ్ టైమర్ కి ఉంటుంది, కానీ ఈ సాటిస్ఫాక్షన్ దాంట్లో రాదు అని నేను అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మిగతా అన్నట్లో లేడీస్ కి ప్రాబ్లం వస్తే ఫైట్ చేయడానికి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యూనియన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అడ్వకేసీలో మీకు అది ఏమి ఉండదు. మీ సమస్యని మీరే పోరాడుకోవాలి. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవకాశాలు చాలా ఉన్నాయి లేడీస్ కి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చాక డైవర్స్ పిటిషన్స్ చాలా ఎక్కువైపోయాయి. దీంట్లో లేడీస్ క్లయింట్స్ వస్తే కరెక్ట్ గా అడ్వైస్ చేయగలిగి మీరు రిజాల్వ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. కాకపోతే మిస్యూజ్ చేసేవాళ్ళు చాలా మంది. అందుకని లేడీస్ వస్తే యూ కెన్ అండర్స్టాండ్ ది పెయిన్ ఆఫ్ ద లేడీ. ఆ అమ్మాయి డైవర్స్ ఎందుకు అడుగుతుంది, ఏమైంది అన్నది మనం లేడీస్ అర్థం చేసుకున్నంతగా జెంట్స్ అర్థం చేసుకోలేరేమో అనుకుంటున్నాను నేను. అలాగే జెంట్స్ కూడా వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకు కూడా రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, మీరు ఒక్కసారి ట్రై చేసి వాళ్ళకి కౌన్సిల్ చేయగలిగితే కొంతమంది కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక అడ్వకేట్ గా ఉండి చేయగలిగే పనులు ఇవన్నీ. అదే మీరు ఇంకొక ప్రొఫెషన్ లో ఉంటే ఈ అవకాశం మీకు ఉండదు. సో ఇవన్నీ ఛాన్సెస్. నెగిటివ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటే, మీ చేతుల్లో మీ టైం మీకు ఉండదు. మీకు ఒక టైం అని ఈ టైం టు ఈ టైం నేను కూర్చుంటాను అంటే కుదరదు ఈ ప్రొఫెషన్. బికాస్ నేను ఢిల్లీలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఢిల్లీలో అందరు అడ్వకేట్స్ ఒక టైం ఉండేది. ఆఫ్టర్ 7 o'clock ఒక సర్కిల్ 8 మ్యాక్సిమం. తర్వాత అడ్వకేట్ ఆఫీసెస్ ఎవరికి ఓపెన్ ఉండేది కాదు. సండే ఆల్ అడ్వకేట్స్ ఆర్ గెటింగ్ హాలిడేస్. బట్ ఇక్కడికి వచ్చాక ఆంధ్రప్రదేశ్ కి సండే సెలవు అడ్వకేట్ ఆఫీస్ లోనే నేను చూడలేదు. రెండోది ఈవినింగ్ టైమింగ్స్ లేవు. 11, 12 అయినా 1 అయినా కూడా బ్రీఫ్లు తీసుకునే ఆఫీసులు ఉంటూనే ఉన్నాయి. మార్నింగ్ మళ్ళీ 8 o'clock అడ్వకేట్ సీనియర్ అడుగుతారు ఆఫీస్కి రండి అని.
సో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో నేను చూసిన ఆఫీసులు అన్ని అట్లాగే. ఇక్కడ లేడీస్ కి ఇబ్బంది ఏమవుతుందంటే, అన్మ్యారీడ్ అయితే అమ్మా నాన్న సపోర్ట్ చేస్తారు, వెళ్ళొస్తాం. బట్ మ్యారేజ్ అయితే పిల్లలు హస్బెండ్ చూసుకుని వచ్చి మళ్ళా వాళ్ళని చూసుకోవడానికి అనే టైం అయితే మనకు ఉన్నట్లు. రెండోది కేసు వరకు అంటే ఆ ఒక్క నిమిషం చదవడానికి మీరు ఒక యాక్ట్ తో సరిపోదు. అన్ని యాక్ట్లు, చాలా రకరకాల యాక్ట్స్ ఉన్నాయి. నేను ఒక సివిల్ సర్వీస్, నేను సర్వీస్ మ్యాటర్స్ చేస్తానని ఒక సర్వీస్ లా చదువుతానంటే కుదరదు. మీరు సర్వీస్ తో పాటు ఏ డిపార్ట్మెంట్ చదవాలి, ఆ డిపార్ట్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ చదవాలి, దానికి అప్లికబిలిటీ ఉండాలి, లేటెస్ట్ జడ్జిమెంట్స్ చూసుకోవాలి, అవి మీకు హడ్డులు ఉన్నాయా లేకపోతే మీకు సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలా ఒక్క సబ్జెక్ట్ చదివితే సరిపోదు, రోజు చదువుతూనే ఉండాలి. మా రవికుమార్ సార్ చదివినట్టు రన్నింగ్ లైబ్రరీ 24 hours రన్ అవుతూనే ఉండాలి, ఎక్కడ ఆగడానికి లేదని. ఇది ఇబ్బంది, ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి మనం. అది జరగట్లేదు. అది జరగాలంటే చాలా పెయిన్ ఉంటుంది, కష్టపడాలి. కానీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ లో మీకు అన్ని ఇప్పుడు నెట్ వచ్చాక, గూగుల్ వచ్చాక కొడితే మీకు కావాల్సిన ఒక సబ్జెక్ట్ పడితే దాని మీద బోల్డ్ జడ్జిమెంట్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఇన్ 90s we don't have that much facility. పుస్తకం తీసి చదువుకోవాలి, ఎత్తుకోవాలి, అవన్నీ ఇప్పుడు అవేమీ లేవు. ఈ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. రెండోది మీకు ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్ లో మీకు లైబ్రరీ మొత్తం అవైలబుల్ గా ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ లేటెస్ట్ జడ్జిమెంట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, తీసుకోవచ్చు, చేయొచ్చు. రెండోది మీకు ఫార్మెట్స్, అప్లికేషన్స్, రిట్ మోడల్స్ అన్ని ఇక్కడే మీకు దొరుకుతున్నాయి. సో ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. కానీ హౌ యూ విల్ టేక్ ఇన్ టు ప్యాషన్, మీ ప్యాషన్ ఎంత ఉన్నది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అది ఇంతే ఉంటుంది, ఇలాగే ఉంటుంది అని అనుకోవడానికి అయితే లేదు. సో బేసిక్ గా నేను సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడ సెకండ్ ఇయర్ లో ఉండగా మ్యారేజ్ అయింది, ఢిల్లీ వెళ్ళిపోయాను. ఇక్కడ మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చాక ఢిల్లీ వెళ్ళాక ఎన్రోల్మెంట్ అంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. బికాస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 6 months. బట్ మన స్టేట్స్ లో ఒరిజినల్ అంత తొందరగా రాదు. మీకు ఏపీలో కానీ తెలంగాణ ఇప్పుడు 2 గంటల ఎక్కడికి 1 year లో ఒరిజినల్ సర్టిఫికేట్ రావట్లేదు, ఎన్రోల్మెంట్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా మీకు చెప్పింది అంటే ఎగ్జామ్ రాయాలి, కంపల్సరీ పాస్ అవ్వాలి అంటున్నారు. ఎన్రోల్మెంట్ చేసుకున్నాక మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, కానీ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేయట్లేదు అంత ఫాస్ట్ గా. మీరు ఎన్రోల్మెంట్ చేస్తున్నారు, ఎన్రోల్మెంట్ చేసుకున్నాక ప్రాక్టీస్ కి ఒక ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ఆఫీస్ లో మళ్ళా క్రిమినలా, సివిలా, ట్రిబ్యునల్సా, కొంతమంది ఓన్లీ బ్యాంక్ ఒపీనియన్స్, ఛాంబర్ వర్కే చేస్తున్నారు. మీరు ఎక్కడ అన్నది ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే మీరు ఎట్లా అన్నది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు రీసెంట్ గా ఉన్న కొత్త జనరేషన్ ఉన్న ప్లస్ పాయింట్ బాగా ఇంకోటి ఏంటంటే, ఇంటర్న్షిప్లని మీరు సెకండ్ ఇయర్ నుంచే జాయిన్ అయ్యి ఒక సీనియర్ ఆఫీసర్స్ కానీ, జడ్జెస్ ఛాంబర్స్ కానీ, కోర్ట్స్ కానీ అటెండ్ అవుతున్నారు. బై గెటింగ్ యువర్ డిగ్రీ ఇట్స్ మీకు ఏమవుతుందంటే ఎక్కడ మీరు ఫిట్ అవ్వాలన్న ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. మీరు డిసైడ్ చేసుకోవచ్చు, కార్పొరేట్ సైడా లేదంటే కంపెనీస్ మ్యాటర్స్ చూడాలా, అలా కాదు బ్యాంక్ సర్వీస్ లోకి వెళ్ళొచ్చా, లేదు ఫ్యామిలీస్ లిటిగేషనా, సివిల్ లిటిగేషనా, క్రిమినలా, ఇవేమీ వద్దంటే మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆ మీడియేషన్ ఆర్బిట్రేషన్ అంటే క్విక్ రిజల్ట్ వస్తుంది అని అనుకుంటారు. అలా మీరు ఎంటర్ అయ్యి మీకు వచ్చి వకాలత్ గీసే టైంకి యూ డిసైడింగ్ దట్ వేర్ ఐ హ్యావ్ టు సిట్. అది చేయడం వల్ల మీరు లోపలికి వస్తే మీకు అక్కడ బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు మటుకు దీంట్లో లేడీస్ కానీ తక్కువ లేవు, జెంట్స్ కానీ ఎక్కువ లేవు, అందరికీ ఉన్నాయి, చెయ్యొచ్చు. కాకపోతే ఒక్కటే టైం హౌ యూ విల్ మేనేజ్ గెట్ ఇన్ టు అన్నది పాయింట్ ఒక్కటి చూసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తున్నా, మొన్న రమణ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏంటంటే 50% జ్యుడిషియరీలో కూడా తీసుకురావాలి జడ్జెస్ ని ఈక్వల్ గా. ఇన్నాళ్ళు వాళ్ళు రాలేదు, ఆఫ్టర్ ఆల్ 2% ఆఫ్ ద పాపులేషన్ ఉంది, ఈవెన్ నాట్ కమింగ్ యాజ్ ఎ జడ్జెస్ అన్నది ఆయన వాదన. సో రీసెంట్ గా ఇచ్చిన వాటిల్లో కాస్త లేడీస్ ని తీసుకొస్తున్నారు జ్యుడిషియరీకి కూడా. రెండోది కన్జ్యూమర్ ఫారమ్స్ అని చెప్పి 87 ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఒక ప్రెసిడెంట్, ఒక మేల్ మెంబర్, ఒక ఫీమేల్ మెంబర్ కంపల్సరీ అని చేసుకొచ్చారు. ఆ ఫిమేల్ మెంబర్ ఎప్పుడు ఫిలప్ కాలేదు, అయితే ఫిమేల్ ఉంటే మేల్ ఉండరు. రెండోది ఎట్టి పరిస్థితుల్లో చాలా రేర్ గా ప్రెసిడెంట్షిప్ అన్నది జెంట్స్ లేడీస్కి వచ్చి. ప్రెసిడెంట్ అనగానే 99% ఆల్ కన్జ్యూమర్ ఫండ్స్ లో జెంట్సే ఉన్నారు, తీసుకోలేదు. బట్ రీసెంట్ గా వచ్చి తెలంగాణ ఫామ్ అయ్యే మటుకు జెంట్స్ లేడీస్ వచ్చారు. ఈవెన్ ఇక్కడ రంగారెడ్డి ఫామ్ ప్రెసిడెంట్ ఈజ్ అ లేడీ, సంగారెడ్డి
కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్ ఇస్ ఎ లేడీ. అలా కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్ కూడా లేడీసే వచ్చారు. సో నా అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కన్జ్యూమర్ యాక్ట్ అమెండ్ ప్రకారం ఇద్దరు లేడీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఒక లేడీయే ఉండక్కర్లేదు, ఇద్దరు లేడీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ అంటే కన్జ్యూమర్ ఫోరం హైదరాబాద్ నెంబర్ 1 ఆల్ ద 3 members are ladies. They are doing it very happily. అంటే ఆయన లీవ్ లోకి వెళ్ళారు, ఎగ్జామ్స్ రాయాలి, చెయ్యాలి, క్లియర్ అవ్వాలి, అప్పుడే వస్తారు. రీసెంట్ గా అమెండ్మెంట్ ప్రకారం ఏం చేసేవారంటే ఇది ప్రెసిడెంట్స్ ఇది వరకు ఎగ్జామ్ ఉండేది కాదు, దాంట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు, దానికి కూడా ఎగ్జామ్ క్లియర్ అయితేనే వస్తారు. ఇవి అవకాశాలు. ఇలాగే జ్యుడిషియరీ ఉంది, జేసీజే ఉంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యామిలీ కోర్ట్స్ లో మెయింటెనెన్స్ 125 సెక్షన్ కింద మెయింటెనెన్స్ చేసే క్రిమినల్ కోర్ట్స్ అన్నట్లో కూడా దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు లేడీ పీపీస్. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేడీస్ అని చెప్పి తీసుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానికి కూడా ట్రై చేసుకోవచ్చు. అట్లాగే ఈ ట్రాఫికింగ్ ఈ కేసులు అవి చేసే చోట కూడా దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ది లేడీస్ బికాస్ ద సబ్జెక్ట్ ఈస్ వెరీ డెలికేట్. ఇఫ్ దే ఆర్ దేర్ దే కెన్ మేబీ ద సఫర్డ్ విక్టిమ్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ మచ్ మోర్. అట్లాగే షీటింగ్స్ వచ్చాక కూడా లేడీస్ అక్కడ చాలా మంది వచ్చారు. ఆఫీసర్స్ అందరూ 90% షీటింగ్స్ అందరూ లేడీసే ఉంటున్నారు. సో ఆపర్చునిటీస్ అన్నవి వాళ్ళకి మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ లేడీస్ ఆర్ నాట్ ఓన్లీ దిస్ వన్. జడ్జెస్ అవడానికి హైకోర్టులో ప్రాక్టీసింగ్ జడ్జెస్ 7 years స్టాండింగ్ ఉండి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఏసీజే ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ రాసి ఏసీజే కింద కూడా సెలెక్ట్ అవ్వచ్చు. తర్వాత 50+ ఉండి సీనియర్ కౌన్సిల్ కింద డిక్లేర్ అయితే మీరు హైకోర్టు జడ్జి కింద కూడా నామినేట్ కావచ్చు. కానీ వీటిలన్నిటికి ఒకటే, మనం ఎంత ఇవ్వగలిగాము అన్నది. ఇవన్నీ మనకున్న ఆపర్చునిటీస్. నాకు తెలిసినంత మటుకు నేను చెప్పాను అనుకున్నా. దీనికి ప్రిపరేషన్ ఏంటి అన్నది అంటే బేసిక్ గా వచ్చేటప్పటికి అంతే. పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళానంటే కుదరదు. కోర్టుకి వెళ్ళే ముందే ఈ రోజు కోర్టులో ఏమున్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, స్టేజ్ ఏంటి అన్ని చూసుకుని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మళ్ళా సాయంకాలం అంటే అయిపోయింది అనుకోవడానికి లేదు, మళ్ళా రేపటికి ప్రిపేర్ అవ్వాలి. ఈ లోపల కొత్త క్లయింట్ వస్తే అతనితో కూర్చొని డిస్కస్ చేసుకోవాలి, డ్రాఫ్ట్ చేసుకోవాలి, ప్రిపేర్ కావాలి. సో అది మీకు ఏంటంటే ఒక్కొక్క టైం హెక్టిక్ గా అనిపించవచ్చు. దీన్ని మేనేజ్ చేసుకోగలిగితే ఓకే. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఈ ప్రొఫెషన్ లో వెనకాల ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎల్డర్స్ సపోర్ట్ ఉంటే వీ కెన్ సక్సెస్ మోర్ వాట్ వీ కెన్ డూ ఎలోన్. అది నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నాకు 2 పిల్లలు. నా 2 పిల్లలు చిన్నప్పుడు ఢిల్లీలో ఉండేదని క్రచ్ లో వదిలిపెట్టాలంటే డ్రగ్స్ ఇస్తారని తెలుసు, వదలలేను వాళ్ళని. ఇంట్లో పెట్టుకుని చూడలేను, ఈ ప్రొఫెషన్కి రాలేను. బట్ మై సీనియర్ హెల్ప్ డే లాట్. మాక్సిమం 3 o'clock వదిలేసేవాడు ఆయన వెళ్ళిపో విజయ. సో మార్నింగ్ 9కి నేను ఆఫీస్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ చేసుకుంటూ వచ్చాను, లేదా ఫైల్స్ ఇంటికి తెచ్చుకుని చదువుకునేదాన్ని. దట్ ఆపర్చునిటీ వాస్ గివెన్ బై మై సీనియర్ మిస్టర్ మనీష్ త్యాగి అట్ ఢిల్లీ. నా పిల్లల్ని నేను క్రచ్ల్లో కూడా వదలకుండా గవర్నమెంట్ అక్కడ క్రచ్ ఫోన్ చేస్తుంది బేసిక్ అపాన్ ది సాలరీస్. కుమార్ సార్ ఏమైనా సైడ్ అయితే కొంచెం చెప్పండి సబ్జెక్ట్. ఫస్ట్ టైం యూ కెన్ కంటిన్యూ అప్ టు 5 o'clock. మీరు ఫ్రీగా సబ్జెక్ట్ డీవియేట్ అవుతున్నాను అంటే చెప్పండి. ఏం లేదు మీరు ఎంత ఫ్రీగా మాట్లాడితే అంత ఫ్రీగా మాట్లాడండి. నో రిస్ట్రిక్షన్స్ ఫర్ యూ. పెళ్ళైన అమ్మాయికి కొంచెం ఈ ప్రొఫెషన్ ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే హస్బెండ్ శాలరీ ఆఫీస్ టైమింగ్స్ తో డిపెండ్ అవుతుంది. వాళ్ళు కూడా డే టైం చేసి వస్తే పర్వాలేదు, వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీలో వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసి వస్తాము అంటే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కేర్ ఎవరు తీసుకుంటున్నారు? ఎందుకంటే యాజ్ ఎ మదర్ గా మందే రోల్ అంటారు. మదర్ గా చూడాలంటే ఇటు జస్టిస్ చేయగలాలా, అటు చేయాలా, 2 బ్యాలెన్స్ అవుతాయా లేదా? ఇది మీరు చూసుకుని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఎ బెస్ట్ ప్రొఫెషన్. ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, వీకెండ్స్ ఉన్నాయి, మీకు ఎవరి దగ్గర అవసరం లేదు, మీరు సెలవు పెట్టక్కర్లేదు, ఒకళ్ళ పర్మిషన్ తీసుకోకర్లేదు. కానీ బ్యాలెన్స్ చేసుకోలేనప్పుడు పక్షం ఏంటి? ఎందుకంటే నైట్ అంతా కూర్చుని మీరు డ్రాఫ్ట్ చేసుకుని రేపటి కేసులు ప్రిపేర్ అయ్యి అటు వెళ్ళినప్పుడు మీ పిల్లల చదువు ఎవరు చూస్తున్నారు? మీ ఫ్యామిలీ కేర్ ఎవరు తీసుకుంటారు? ఇవి పాయింట్స్. రెండోది
ఇబ్బందులు అంటే లైబ్రరీ ఒకప్పుడు మెయింటైన్ చేయడం చాలా ప్రాబ్లమ్ గా ఉండేది. ఎందుకంటే బుక్స్ అన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అన్నది ఇట్ ఆక్యుపైయింగ్ ఎ లాట్ ఆఫ్ ప్లేస్. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఇదంతా డిజిటల్ సర్వేకి వచ్చేటప్పటికి అన్ని ఆన్లైన్ లోనే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు మెయింటైన్ చేయడం చాలా ఈజీ కంపారిటివ్ గా ఒకప్పుడు కంట. ఇబ్బందులు అంటే మేల్ డామినేషన్ అన్నది యూనివర్సల్ ట్రూత్. ముఖ్యంగా క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు యు ఆర్ డీలింగ్ విత్ ద పోలీస్. ఎందుకంటే అక్యూజ్డ్ తీసుకొస్తాడు, దే విల్ టాక్ ఇన్ సచ్ ఎ రఫ్ లాంగ్వేజ్ విచ్ వి కెన్ నాట్ బేర్. రెండోది కొన్ని చోట్ల అవసరం అయితే కోర్టుకి వెళ్ళాలి, కోర్టు కాదు సారీ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు హౌ దే ఆర్ బిహేవింగ్ విత్ చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల అయితే అట్లీస్ట్ మినిమం కర్టసీగా వచ్చి కూర్చోండి అని పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. నోయింగ్ దట్ యు ఆర్ అన్ అడ్వకేట్ వేరింగ్ కోర్ట్ ఆల్సో దే ఆర్ నాట్ అలౌడ్ ఆస్క్ యు టు సిట్. ఏం తెలుసు అన్నట్టుగానే లాంగ్వేజ్. ఎందుకంటే వాళ్ళంత చదువుకున్న వాళ్ళు కారు. ఫస్ట్ లేడీస్ గౌరవం ఇద్దామని లేదు, నేను పోలీస్ అని అదే బిహేవియర్ ఉంటుంది ఒక ఆర్డినరీ పర్సన్ తో చేసిన బిహేవియర్. దాన్ని తట్టుకుని దాంతో పాటు ఫైట్ చేసి నెరగాలి మనం. క్రిమినల్ సైడ్ అది మెయిన్ ప్రాబ్లము. రెండోది మనం ఎక్యూజర్ సైడ్ ఉంటే వాడు కూడా అదే మెంటాలిటీలో ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ రావాలి. క్రిమినల్ సైడ్ అయితే అది ఫ్యామిలీ మ్యాటర్స్ ఆల్రెడీ చెప్పినట్టున్నాను. సివిల్ సైడ్ లిటిగేషన్ అన్నది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్. ఫ్యామిలీలో సెటిల్మెంట్స్ కానీ పార్టిషన్ సూట్స్ ఇట్ సైడ్కి వచ్చేటప్పటికి మీరు ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. ఒక్కొక్కసారి కేసు 10 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పడుతుంది. దట్ time you have to bear all these years along with the client with the courts. అక్కడ అది కాకుండా మీకున్న ఇంకోటి ఏంటంటే ఏసీబీ మ్యాటర్స్ ఒకటి ఉన్నాయి, యాంటీ కరప్షన్ బ్యూరో మ్యాటర్స్. ఇవి కూడా అంత ప్రాసెస్ ప్రొలాంగ్ అవుతూ ఉంటే డైల్యూట్ అయిపోతూ ఉంటుంది కేసు. అందుకని సింపుల్ గా ప్రొలాంగ్ కూడా చేస్తారు ఈ కేసు. నాకు తెలిసి ఇంతకంటా చెప్పడానికి ఏం లేదు సార్. I finished my thing. I don't explain much more. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పెడదాము. వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి సరిపోతుంది. డెఫినెట్ గా. సో నౌ ది సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండి. ఎవరన్నా మేడం ని ప్రశ్నించవచ్చు, విషయాలు కనుక్కోవచ్చు. దేర్ బై వీ కెన్ కంటిన్యూ ది డిస్కషన్. అమ్మా విజయ్ గారు, మీరు లాయర్ ఎందుకు అవుదాం అనుకున్నారు? మా తాతగారు నాజర్ పని చేశారంట సార్ అమలాపురంలో. అప్పుడు ఆయన ఏ కేసు కూడా కోర్టుకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదట ఎవరైనా. అప్పట్లో బిఫోర్ ఇండిపెండెన్స్ ఆ టైంలో ఆయన. ఎందుకంటే నాకు ఆయన చనిపోయినప్పటికి 81 సార్. నేను 10th క్లాస్ లో జస్ట్ కంప్లీట్ అయింది సార్. ఐ హావ్ కంప్లీటెడ్ మై స్టడీస్ మోర్ దాన్ 2 years ఎర్లియర్. 13 years కి నా 10th అయిపోయింది. ఆయన నాజర్ గా ఉన్నప్పుడు ఆయన ఏ కేసు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ హస్బెండ్ వైఫ్ కానీ వస్తే ఆయన రిజాల్వ్ చేసేవాళ్ళట. అఫ్ కోర్స్ హి లాస్ట్ ఆల్ హిస్ ప్రాపర్టీ, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో మేము అప్పటికెళ్తే బావాజీ గారు మనవరాలువా అని చెప్పి దే హావ్ గివెన్ సచ్ ఏ వెల్కమింగ్ విచ్ ఐ కెనాట్ ఫర్గెట్ మై లైఫ్. సో దాంట్లో నేను చేయగలిగే నాజర్ పోస్ట్ అంటే నాకు ఐడియా లేదు. నాకు తెలిసింది లాయర్ కాబట్టి నేను లాయర్ చదవాలనుకున్నాను, చదివాను. మీ అందరి దయ వల్ల మా హస్బెండ్ సపోర్ట్ వల్ల ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అది అంటే మీరు ఎప్పుడైనా లాయర్ కాకుండా ఉంటే బాగుండేది అనుకున్నారా? అనుకోలేదు, కానీ పిల్లలు చిన్నప్పుడు టీచింగ్ సైడ్ ఉంటే బాగుండు అనిపించింది సార్, అంతే. ఎందుకంటే బేసిక్ గా నా లా అంతా నేను టీచ్ చేస్తూ చదువుకున్నాను సార్. నేను రామకృష్ణ మిషన్ లో కెనడీ హై స్కూల్లో పార్ట్ టైం మ్యాథ్స్ టీచర్ గా చేస్తూ నా ఎల్ఎల్బిని ఫినిష్ చేశాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ డాక్టర్ ప్రకాష్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అడగచ్చు, ఇప్పుడు మాట్లాడచ్చు. ఓకే సార్, నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ ప్రకాష్ గారు చాలా వెల్ నోన్ డాక్టర్ గానే కాదు, ఒక గ్రేట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. కాదండి, ఆయన మాట్లాడేశారు. ఇప్పుడు డాక్టర్
డాక్టర్ సూర్యప్రకాష్ గారని మీతో మాట్లాడుతున్నారు. వారు ఏంటంటే ఒక వెల్ నోన్ ఫిలాంథ్రపిస్ట్ కూడా, చాలా వేరే కార్యక్రమాలు కూడా చేస్తుంటారు, ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు. సార్ ప్లీజ్. One or two questions, Amma. చెప్పండి సార్. With your experience, what is the lead time of one complaint lodged or case filed? Essential cases lo we cannot expect time kada, especially abuse against women ala jariginappudu what is the lead time anayna unda amma maniki from a complaint to action varaku andre answer daniki man dantlo దేనికి సార్ ఒక్కసారి మళ్ళా for instance ante recent ga jarugutundi entante again violence against women lo covid time lo like girls are picked up ante naaku vachina case cheptunna nenu case girls are picked up 14-15 years ammayil pick up cheskoni neighboring villages lo they abuse for them 1 or 2 weeks. Yes. And then they bring them back and there is a అంటే మదర్ వాళ్ళు ట్రేస్ చేసేసరికి అప్పటికే ద గర్ల్ ఇస్ బీయింగ్ రేప్డ్ ఫర్ దీనికి లీడ్ టైం అంటే ఫ్రమ్ కంప్లైంట్ టు అప్రోప్రియేట్ ఆన్సర్ వచ్చేంత వరకు లీడ్ టైం ఇంత ఉందా మన దాంట్లో లీగల్ ప్రొఫెషన్? ఫిక్స్డ్ ఏమీ లేదు సార్. కాకపోతే ఏమవుతుందంటే వీటిల్లో ఎంత ఎర్లీగా కంప్లైంట్ లాడ్జ్ చేసుకుంటే సార్ దీంట్లో మెడికల్ అనాలిసిస్ ఉంటుంది సార్. వాళ్ళని we are saying that she has been abused. అవునండి. దానికి ప్రూఫ్ కోసం ఏంటంటే వీళ్ళు మెడికల్ అనాలిసిస్ చేస్తారు, థైమైన్ టెస్టింగ్ అది చేస్తారు. ఇది డిలే చేసే కొద్ది ఏంటంటే అది డైల్యూట్ అయిపోతుంది సార్. ఓకే ఓకే. అంటే దీనిలో అంటే what is the effort that is made by the legal profession to expedite the case so that justice is done? Can in the legal profession lo maniki, and I agree with anything else, but certain essential areas like this, I mean, can you look into it? And what your impression dan gurinchi adokati? I am extremely sorry sir. There are case as per academic case ఇన్ని డేస్ లో డిస్పోజ్ చేయాలని చెప్పి రూల్ ఉంది సార్. కానీ ఏ కోర్టు దాన్ని ఫాలో అవ్వట్లేదు. అందరూ సాధారణంగా ఎక్కడో చోట కాస్త హయ్యర్ సైడ్ ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళే అవుతున్నారు సార్. పొలిటికల్ గా కానీ ఆఫీసర్స్ కానీ పోలీసులతో కానీ ఉంటుంది. వాళ్ళు దీన్ని ప్రొలాంగే చేసేటప్పటికి ఏమవుతుందంటే థింగ్ డైల్యూట్ అయిపోతుంది సార్. అది యాక్చువల్ గా మనం చెయ్యాలి అనుకుంటే చాలా స్పీడ్ గా ఉంది, కానీ కోర్టులు కూడా ఏమంటే మేము ఓవర్ బర్డెన్ అయిపోతున్నాం అని సింపుల్ గా డేట్స్ ఇస్తున్నారు. యాక్చువల్ గా మాకు ఉన్న దాని ప్రకారం అయితే మీకు ప్రతి డే ప్రొసీడింగ్స్ అవ్వాలి, కేసులో ముందుకు జరగాలి. అట్లా ఈ కేసు అస్సలు జరగట్లేదు. యాజ్ ఎ ఉమెన్ మీ ప్రాక్టీస్ దాంట్లో మీరు ఏమైనా అలా ఇండివిజువల్ గా టేకప్ చేసి ఫాలోఅప్ చేశారా మీరు ఎప్పుడైనా? నాకు అట్లాంటి కేసులు ఇక్కడైతే చేయాలి సార్. ఢిల్లీలో చేశాం సార్. ఒక అమ్మాయి వాజ్ అబ్యూస్డ్ బై హర్ ఓన్ చిన్నాన్న. షీ ఈజ్ హార్డ్లీ 6 years. ఓకే. అక్కడ చేసాము, బట్ ఇట్ హ్యాస్ బీన్ డైల్యూటెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో అల్టిమేట్లీ ఇట్ వెంట్ టు ఏ ACJ court, additional chief judge court, where the lady is the magistrate. What she has done is, ఇప్పటికి కూడా గుర్తుంది సార్, వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాక్లెట్లు ఇస్తూ ఆ అమ్మాయిని ABCDలు 1 2 3 అడిగి, ఎందుకంటే షీ హాస్ టు గివ్ ద ఎవిడెన్స్ వాట్ హ్యాపెన్ టు హర్ అన్నది. అది నేను ఇప్పటికే మర్చిపోలేను. ఆవిడ అట్లా ట్రీట్ చేస్తే ఆ అమ్మాయి అన్ని చెప్పాక మీ చిన్నాన్న తీసుకెళ్ళి ఏం చేశాడు అన్ని ఆవిడ రికార్డ్ చేసుకున్నారు, ఆ అమ్మాయి ఓన్ వాయిస్. ద ఇన్సిడెంట్ అయినప్పటికీ ఆ అమ్మాయికి వయసు 6 ఏళ్ళు సార్. ట్రయల్ కి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి 9 years వచ్చింది. అది చాలా ఫాస్ట్ గా ఆయన కేసు నేను చూసింది. From my side, I just thought of asking you, like, can there are organizations, legal organizations, ఒక group కింద ఫామ్ అయ్యి ఇలాంటివి క్వశ్చనింగ్ అంత జరుగుతుంది. బట్ యాజ్ ఇండివిజువల్ ఐ థాట్ ఐ షుడ్ ఆస్క్ యు. ఓకే మా మాలవిక గారు, మాలవిక you can now ask question. Namaste ma'am, I'm really glad and elated to be part of this August conference, and thank you so much for putting out your perspective and kind of misogyny we as
young advocates do face misogyny in the court, and it's not something we can openly discuss because no one will try to understand, and people cannot feel our shoes until they are over there. But there's one more trajectory, a tangent and a point of view I wanted to present, ma'am. Basically, there is an observation which I have made, and this comes with a personal experience as well as by looking at the courtroom. So I feel certain judges are more inclined to listening to the senior counsels who are especially male in comparison to a junior who is a female. And even if it is a junior who is a male also, there is some chance, but if it is a junior who is a female, it goes like we have an iota of opportunity to present or take a not only in terms of argument, at least asking for a small thing in the court also, it's very difficult. They ask questions and which is very unexpected, and it makes many women feel like they are numb. And this is something I have observed a lot of times. What is your take on the kind of partiality which happens in front of the bench? Malavika, I don't think it's a partiality. What I observed from, because I also faced this one, not only here, I had twice. Because in the Delhi also, I have worked for 7 years. And coming to Hyderabad, again, I became a junior, even though I am having 7 years experience, because nobody don't know how am I. So what I understood is the judges will question in such a way that how much you know the subject, how much grip you are having on that case. They will put a lot of questions only to know whether you have read the file or not. Because when I joined here, Mr. M. Narahari Gari has given an opportunity. So many offices rejected me to take as a junior, stating that at the time one lady advocate has committed suicide, making a note against her senior. So I crossed all that path, and he has given a file. I argued in the first instance in the High Court. I got the matter in my favor also. So what I think, before entering into the court hall, and where yes, you know everything about the case, definitely you will get that whatever you want in the judgment. Okay, thank you, ma'am. That makes you difference. You see it and you will get it. I understand. Thank you. ఇంకా ఎవరైనా అడుగుతారండి? స్వర్ణ గారు, Yes, sir. మీరేమన్నా అడుగుతారా విజయసాగి గారిని? No, it's okay. It's nice. She has presented very well. Present బాగా చేసింది. మీరు పర్మిషన్ ఇస్తే ఒక్క 2 మాటలు చెప్తాను నేను. ప్లీజ్ అమ్మా. yes. హలో, చెప్పండి సార్. మాళవిక ఉంది కదా, కానీ కొన్ని ఏరియాస్ లో లేడీస్, but you cannot prove it and we cannot tell it to anybody. I think Malavika can understand now that thing is. Sometimes it happens, and maybe అంటే ఒక సీనియర్ సేమ్ ఒక జెంట్స్ ఒక లేడీస్ ఇద్దరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆ మగతను షైన్ అయ్యాడు అనుకోండి, చాలా కష్టపడ్డాడు అంటారు మంచి వాళ్ళు అయితే. లేని వాళ్ళకి వీళ్ళకి పార్టీలు ఇచ్చాడు 2 రోజులు వాడు మేడ కట్టాడు, ఎట్లా ఇదే డైలాగ్ వస్తుంది. అదే ఒక అమ్మాయి చేసేటప్పటికి they will first target her character. That is the main problem in this corruption. మాలవిక కూడా సేమ్ ఇష్యూస్ రేస్ చేస్తోంది. అదే అన్న సేమ్ దీంట్లో అయినది. అది నిజం అబద్ధమో తర్వాత కాదు. ఫస్ట్ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఫస్ట్ ఎవరైనా లేడీ కనుక కష్టపడి స్టడీ చేసి కూడా స్ట్రైన్ అయినా ఫస్ట్ దే విల్ సే ఓ లేడీ కదా షీ ఈస్ యూజ్. ఫస్ట్ డైలాగ్ ఇదే వస్తుంది సార్. ఈవెన్ ఐ యామ్ ద మదర్ ఆఫ్ ద 2 kids. I faced the one in the same this bar councils, Secunderabad and Hyderabad, again in 2000.
ఇంకొక సమస్య కూడా ఉంది. Also, as a matter of fact, if I can interject, apart from character assassination, it also brings us to the point that just because we are women, there is some sort of general thinking that we cannot think logical and present things in logic. So that, see, nowadays, Malavika, nobody will not agree that. Because we are presenting in such a beautiful way, we are getting marks. Yes, you are doing an excellent job. We are getting, when we are arguing, we are getting, that is also Malavika. See, I will agree with you because you are a new, I think when you are enrolled. Hello? Malavika. last year, ma'am. Last year. Okay, Yeah. see, don't worry. Just is the beginning. You go ahead. Everywhere you will get a good opportunity. See, judges also, when you see you have the worth and quality, they will give you an opportunity, definitely. కొత్తలో ఏంటంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. అదే నీకు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంప్రూవ్మెంట్, ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ అవుతాం. దట్ ద కాన్ఫిడెన్స్ నేను ఆటోమేటిక్ గా కవర్ చేస్తుంది. బీ బ్రేవ్ అండ్ గో హెడ్, డోంట్ స్టాప్. Yes, ma'am. Thank you so much. ఇప్పుడు విజయ్ గారు నాకు ఒకటి చెప్పండి, ఉమెన్ ప్రాక్టీసింగ్ లో ఎక్కువ మంది సివిల్ సైడ్ ఉన్నారా, క్రిమినల్ సైడ్ ఉన్నారా? విజయసాగి గారు. సార్ రెండు పక్కలా ఉన్నారు, కానీ క్రిమినల్ సైడ్ ఎస్ సార్. అంటే వాయిస్ రావట్లేదా? కొంచెం మధ్య మధ్యలో బాగా డిస్టర్బ్ అవుతోంది. రికార్డింగ్ కూడా రావట్లేదు, రికార్డింగ్ కూడా దొరకట్లేదు అప్పుడప్పుడు. ఇప్పుడు క్రిమినల్ సైడ్ ఇప్పుడు మామూలుగా మీకు ఒక పద్మనాభరెడ్డి గారి పేరు, లేకపోతే ఒక బాలరెడ్డి గారి పేరు ఇట్లా తెలిసినట్టుగా, లేకపోతే కన్నబీరన్, లేకపోతే బొజ్జా తారకం, లేడీస్ పేర్లు ఎవరివి రావు సార్, వాళ్ళ జూనియర్స్ మాత్రమే ఉంటారు. ఆల్వేస్ ఉమెన్ సైడ్ నుంచి ఇలా ఇలా లేదు సార్, రాదు ఆపర్చునిటీ. ఐఎమ్ టెలింగ్ యూ దట్ అప్పుడు మాలవిక అడిగిన క్వశ్చన్ లోనే అది ఉంది సార్ ఆన్సర్. నాకు పేరు రావాలి అంటే, మీకు సారీ టు సే ఇట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ, బికాస్ సీనియర్స్ దే ఆర్ వెరీ నైస్. దే విల్ కీప్ ద హ్యాండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ యాజ్ దే జూనియర్స్ అండ్ కొలీగ్స్, but don't allow them to compete with them. Even till today also there are several offices like that. Kavalante handful salary is there, 1 lakh also they are offering, but they are not asking you to file a wakalat. Just you file as my junior, you always keep me, I will call everything, that will give it to you. Even Delhi also in the year 1994-95 I faced it, in the 2000 and even 2022 also the offices are like that only. అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో అమ్మ మీకు ఢిల్లీలో మీకు ఐడియా ఉంటుంది, నందితా హక్సర్ అని ఒక వెల్ నోన్ సీనియర్ అడ్వకేట్, క్రిమినల్ లా సైడే పనిచేశారు ఆవిడ. అంతకుముందు హెచ్ఎన్ హక్సర్ అని మనకు ఒక డిప్లొమాట్ ఉండేవారు, వారి కూతురు ఆవిడ. క్రిమినల్ లాలో ప్రాక్టీస్ చేయడమే కాదు, షీ వాస్ సీనియర్ అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆన్ క్రిమినల్ సైడ్, అండ్ షీ హాజ్ ఆల్సో రిటన్ ఎ వండర్ఫుల్ బుక్ అమ్మా. అంటే ముఖ్యంగా ఉమెన్ అంటే దాని ఏమంటారంటే ఈ రేప్ విక్టిమ్స్ ఆఫ్ ఉమెన్ మీద అసలు కోర్ట్స్ ఎలా స్టాండ్ తీసుకుంటున్నాయి, ఆ స్టాండ్ కరెక్టా కాదా అనే సబ్జెక్ట్ మీద ఆవిడ ఒక వండర్ఫుల్ పుస్తకం రాశారు నందితా హక్సర్ గారు, అలాంగ్ విత్ కార్టూన్స్ అండ్ జడ్జిమెంట్స్, కేస్ లాస్, ఎవ్రీథింగ్. అది 1980s లో చాలా వెల్ నోన్ బుక్, చాలా మంది యాక్టివిస్టుల చేతులు కూడా ఉండేది. కానీ తర్వాత కాలంలో నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ దొరకట్లేదు. నాకు నా దగ్గర కూడా ఒక పుస్తకం కాపీ ఉండింది, నేను ఎక్కడో దాన్ని షిఫ్టింగ్ లోను వాటి. బట్ చాలా వండర్ఫుల్ సైట్ చేశారమ్మా ఆవిడ. క్రిమినల్ లాలో షీ వాజ్ ఎ లీడింగ్ అడ్వకేట్ అట్ దట్ టైం. ఇప్పుడు కూడా ఐ థింక్ దెర్ ఆర్ అబౌట్ 5-6 లీడింగ్ అడ్వకేషన్ సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వకేట్స్ గా సుప్రీం కోర్ట్ లో బోల్డ్ మంది ఉన్నారు, బాగా సీరియస్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అట్లాగే ఏపీ హైకోర్టులో కూడా ఎంతమంది ఉన్నారమ్మా సీనియర్ అడ్వకేట్స్ ఉమెన్ సైడ్ నుంచి? కానీ వీళ్ళల్లో వీళ్ళు ఓన్ గా ప్రాక్టీస్ చేసి ఎదిగిన లేడీస్ అడ్వకేట్స్ ఎంతమంది? అయితే వాళ్ళ ఫాదర్, బ్రదర్, హస్బెండ్ అడ్వకేట్ అయితే వాళ్ళు కూడా ప్రొఫెషన్ లోకి వచ్చి షైన్ అయిన అడ్వకేట్స్ ఉన్నారు, నేను ఒప్పుకుంటా.
గాను అండ్ కంపెనీలో మిసెస్ గాను ఉన్నారు. బికాస్ ఆఫ్ దట్ కంపెనీ షీ ఆల్సో బికమ్ ఎ ఫేమ్. వెంకటేష్ గారి వైఫ్ ఉంది, ఎంతమందికి తెలుసు? అట్లా జ్యోతి మేడం అని చెప్పున్నారు, సీనియర్ అడ్వకేట్ ఆవిడ. కానీ ఎంతమంది అలా కాక నేను అన్నది ఓన్ గా, ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, వచ్చాను స్ట్రగుల్. యాజ్ అడ్వకేట్ ఐ హ్యావ్ గుడ్ నేమ్ అండ్ ఐ హ్యావ్ ఎ ఫ్రూ ఫ్రెండ్స్ వెరీ రియల్. బట్ ఎంతమంది మీరు చెప్పే లెవెల్లో రినౌండ్ అడ్వకేట్స్ కింద అయ్యారు? అదే ఆ పర్సెంటేజ్ ఎంత, ఏమైనా ఐడియా ఉందా అసలు? ఏమన్నా ఎంతమంది 1% సీనియర్ అడ్వకేట్స్ గా మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? దీని మీద ఏదైనా ఒక అట్లీస్ట్ ఆడవాళ్ళకు కూడా సఫిషియెంట్ గా సీనియర్ అడ్వకేట్స్ గా స్టేటస్ ఇవ్వాలని అడిగారా ఎక్కడన్నా లేడీ ఉమెన్ అసోసియేషన్స్? లేదా ఉమెన్ అసోసియేషన్స్ ఉన్నాయా అసలు బార్ లో? సార్ బార్ లో ఉమెన్ అసోసియేషన్స్ లేవు సార్. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పలానా జడ్జి గారు మాతో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పడానికి కూడా ఎవరు లేరు. నేనే వెళ్ళాను సార్. ఇట్స్ ఓపెన్, యూజ్ సచ్ ఎ వర్డ్, నాట్ నథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ఓపెన్ కోర్ట్. Then I made a complaint. What is the my secretary asked the bar association, you give that writing in complaint, that complaint in writing, then only I can do. See, a few things which we cannot put on the paper, that is the main difficulty, sir. Problem ఏంటంటే కొన్ని పదాలు మేము డిఫికల్ట్ పేపర్ మీద పెట్టలేము. Everybody seen it. Even judges who are sitting on the bench also seen it, and they have observed, they warrant that one also, that guy also. That's a different issue. Kani, why you don't have taken action against that advocate? అంటే వాళ్ళు అన్నది ఏంటో తెలుసా, నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాడి మీద యాక్షన్ తీసుకుంటాము అని. సార్ ఓపెన్ కోర్ట్ లో మిస్బిహేవ్ చేశాడు, మాటలు జారాడు, అది మీరు విన్నారు, నేను చూశాను. దానికి ఇంకా మీకు కంప్లైంట్ ఎందుకు? సేమ్ వాజ్ టేకెన్ టు ది ఏపీ బార్ కౌన్సిల్. ఏపీ బార్ కౌన్సిల్ సెక్రటరీ గారు, నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటా, లేకపోతే తీసుకోను. బార్ కౌన్సిల్ ఇండియా నుంచి మెంబర్స్ వచ్చారు అనదర్ కేసులో ఆయన మీద బుక్ చేయడానికి. దెన్ ఐ గేవ్ ఎ స్టేట్మెంట్ టు దెమ్, దిస్ ఇస్ డన్ వాట్ హీ హాస్ డన్. కానీ ఎంతమంది కంప్లైంట్లు అడ్వకేట్స్ మీద ఎంత యాక్షన్ జరిగింది సార్ ఇప్పటి వరకు? మనకు తెలుసు కొంతమంది అడ్వకేట్స్ తప్పు చేస్తున్నారు అని. స్పెసిఫిక్ గా కంప్లైంట్స్ ఎన్ని బార్ కౌన్సిల్ ఎంక్వైరీ చేస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. ఎంతమందిని డీబార్ చేశారు కోర్టు నుంచి? ఎవరిని చేయలేదు సార్ నాకు తెలిసి ఇప్పటి వరకు. ఎందుకంటే ఐ ఆమ్ ద ప్రైమ్ విట్నెస్ అండ్ ఐ విట్నెస్ ఫర్ ఎ కేస్ వేర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేమ్ అండ్ ఎంక్వైరీ ద మ్యాటర్. ఇప్పటికీ పిఎస్ సికింద్రాబాద్ లో పిఎస్ లాలాపేట నుంచి కేసు నడుస్తుంది ఆయన మీద. ఇంపర్సనేషన్ కేసు. ఆయన ఒక క్లయింట్ కి డబ్బులు వస్తే ఇంకొక అమ్మాయిని పెట్టి డబ్బులు విత్డ్రా చేసుకున్నారు కోర్టు నుంచి, 2 lakhs rupees. అప్పుడు మీడియాలో అంతా వచ్చింది, శుభ్రంగా అన్నారు, ఏమి లేదు. టిల్ టుడేస్ ఈజ్ హ్యాపీలీ డూయింగ్ హిస్ ప్రాక్టీస్. ఏమైందంటే ఆ రోజున బద్నామైందంటే ఆడపిల్లలే. ఇంపర్సనేషన్ చేసినందుకు ఆ లేడీని ఎవరినో 60 years పాపం ఓల్డ్ లేడీ, చదువు రాదు, ఏమీ రాదు. ఏమి సార్ రమ్మన్నారు, వచ్చారు, నిలబట్టమన్నారు, సంతకం పెట్టమన్నారు, ఎలుముద్ర ఏమన్నారు, వేసానంది. అమ్మాయికి అంతే తెలుసు. అట్లా ఉంది సార్. ఇప్పుడు అది ఎప్పుడు ఎవరినన్నా డామినేషన్ అని ఎవరినన్నా? పోనీ మీకు అనిపించిన సొల్యూషన్స్ ఏమిటి? ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఉమెన్ ఈ ప్రాక్టీస్ లో మామూలుగా చదవండి, కష్టపడండి, బాగా ఆర్గ్యూ చేయండి అని కాకుండా అసలు వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటేషన్స్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది బార్ ఆర్ ఫ్రమ్ ది జ్యుడిషియరీ ఆర్ వాట్ కుడ్ బి యువర్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముండా? అంటే మీరు ఒక డిమాండ్, సపోజ్ మీరు ఒక ఉమెన్ అడ్వకేట్ గా సొసైటీకి ఒక డిమాండ్ పెట్టారనుకోండి, ఈ ఫెసిలిటీస్ మినిమం గా ఉండాలి, ఉమెన్ అడ్వకేట్స్ ఈక్వల్ గా మెన్ తో కంపీట్ చేస్తూ చేయాలి అంటే ఇవి ఉండాలి అనేటువంటి దాంట్లో మీరు ఏమన్నా లిస్ట్ ఒకటి చార్ట్ అవుట్ చేయగలరా? సార్ రికార్డ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే కోర్టు ప్రొసీడింగ్స్ అని రికార్డ్ చేయమని చెప్పి అయితే కొత్తగా రూల్ వచ్చింది సార్. ప్రతి కెమెరాలు, అందరూ సీసీటీవీ కెమెరాలు పెట్టారు, అన్ని అట్లనే ఉన్నాయి. ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రిబ్యునల్స్ లో ఉన్నాయి, కన్జ్యూమర్ ఫోరమ్స్ లో ఉన్నాయి సార్. మిగతా చోట్ల సివిల్ కోర్టులో అట్లా నేను చెప్పలేను, కానీ కన్జ్యూమర్ ఫోరమ్స్, స్టేట్ కమిషన్, మన క్యాట్, ఆర్సీట్, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్టీ ఎన్నాటిలో సీసీటీవీ ఫుటేజ్ కంప్లీట్ 24 hours ఉంటుంది. మీరు రికార్డ్ చేసినప్పుడు మిస్బిహేవ్ చేశారా, నోరు జారారా అన్న దానికి ఆ రికార్డు ఉంటుంది కదా. ఎవరైనా ఒక కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఆ రికార్డును ఓపెన్ గా చేసి చూడు జెన్యున్ కదా మీరు డిసైడ్ చేయడానికి ఎంత టైం కావాలి? ఈ రోజు ఏదో జరిగింది, సంబడి కంప్లైంటెడ్, మీరు ఆ రోజు సీసీటీవీ తీసుకుని చూస్తే అయిపోతుంది కదా. దానికి ఎందుకు మళ్ళా 4 రోజులు, 10 రోజులు టైం ఇవ్వు, నోటీస్ ఇవ్వు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు? ఎందుకు ఇవన్నీ? మీకు స్పాట్ లో డైరెక్ట్ గా కనపడుతుంది కదా. అది ఎవ్వరు ఇంత మటుకు చేయలేదు సార్.
CCTV ఫుటేజ్లు చేసి మాకు చేసే కామెంట్స్ ఏంటంటే మీరు ఇలా నిలబడ్డారు, మీరు అప్లికెంట్ అయితే రెస్పాండెంట్ ప్లేస్ లో నిలబడ్డారు, మీరు జడ్జి గారిని ఏమో చేతులు కట్టుకోలేదు, లేదంటే కోటు సరిగ్గా వేసుకోలేదు. ఇవి కామెంట్స్ మాకు వచ్చినాయి అట్లా CCTV ఫుటేజ్ లో చూసి. CCTV ఫుటేజ్ ఎందుకు పెట్టారంటే అక్కడ డిక్టేట్ చేసిన రికార్డు ఆర్డర్ షీట్ లో రావట్లేదు అన్నది కంప్లైంట్. అసలు మాకు ఓపెన్ గా చెప్తున్న ఆర్డర్ ఒకటి, ఆర్డర్ షీట్ లో వస్తున్న ఆర్డర్ ఒకటి మాకు అని కంప్లైంట్ చేస్తే దానికి పెట్టారు CCTV ఫుటేజ్. వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, కానీ ఉపయోగం అయితే ఏమీ రాలేదు సార్. మాకు RTIకి అందిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనని చెప్పేశారు. RTI కింద CCTV ఫుటేజ్ ఇవ్వరు అని చెప్పారు. ఇంకా దాన్ని మీరు ఎట్లా యూజ్ చేస్తున్నాం సార్? దాన్ని ఫెసిలిటీ ఉందా అని యూజ్ చేయట్లేదు. బార్ అసోసియేషన్ లో నేను చెప్తున్నా సార్, ఈ రోజు కూడా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ అయితే ఎన్ని చోట్ల మీకు లేడీస్ కీ పోస్టులు ఇస్తున్నారు, ఎక్కడా లేదు సార్. అయితే ఎగ్జిక్యూటివ్ మెంబర్ లేదా లేడీ సెక్రటరీ మెంబర్ అంతే. ఐ బికేమ్ ఏ వైస్ ప్రెసిడెంట్ వెన్ ఐ కంటెస్టెడ్ ప్రెసిడెంట్, దే ఆర్ కన్విన్స్డ్ మీ అండ్ గివెన్ ఇట్ టు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్. మా ప్రెసిడెంట్ గారు రారు, సెక్రటరీ గారు వైస్ జాయింట్ సెక్రటరీ ఇద్దరు ఏమో జడ్జి పోస్ట్ వచ్చి వెళ్ళిపోయారు. ఆ బార్ అసోసియేషన్ ఇప్పటికే ఉంది, ఎలక్షన్స్ కండక్ట్ చేయరు. ఏ బార్ అమ్మా అది? కన్జ్యూమర్ ఫారం సార్. నాకు నేనే చెప్పా, పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాను రండి అని కూడా మీటింగ్ కూడా పెట్టారు. ఎందుకంటే అది ఒకటి వచ్చి డిజాల్వ్ అయితే మొత్తం వస్తుంది. నలుగురితో బార్ అసోసియేషన్ 4 ఏళ్ల నుంచి నడుస్తుంది. అది తప్పది, జరుగుతుంది తప్పు. నేను ఉన్నది వద్దు అన్నది యంగ్ అడ్వకేట్ కి మీరు ఏమి ఇస్తారు అడ్వైజ్? ఒక యంగ్ ఉమెన్ అడ్వకేట్ కి, ఇప్పుడు మాలవిక ఉంది ఇక్కడ, మాలవిక ఈజ్ నౌ aspiring advocate with 1 year experience. She is likely, ఆమె చాలా ఎంతూసియాస్టిక్ గా కూడా ఉంది. మానవిక లాస్ట్ సెషన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. She was highly enthusiastic to raise questions, discuss the issue. So మాలవిక లాంటి యంగ్ అడ్వకేట్స్ కి మీరు సార్ ఫస్ట్ యు డిసైడ్ యువర్ ఫీల్డ్ సార్. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు అట్లా లేదు, ఈ ఫీల్డ్ డిసైడ్ చేసుకుంటే దీనిలో షైన్ అవుదాం అన్నది లేదు. జూనియర్ ఎక్కడ, మా సీనియర్ ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాం. బట్ నౌ ఎవ్రీ ఫీల్డ్ ఈస్ వ్యాస్ట్లీ, ఎందుకంటే సర్వీస్ మ్యాటర్స్ తీసుకుంటే స్టేట్ సర్వీసెస్ ఉన్నాయి, సెంట్రల్ సర్వీస్ ఉన్నాయి, లేబర్ కమిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత హైకోర్టు అంటే ఒకటే మ్యాటర్ మీద మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే DRT తీసుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, DRT ఉంది, దానికి లింక్డ్ NCLT వస్తుంది, ఆర్బిట్రేషన్ వస్తుంది, హైకోర్టు ఉంది. ఒక సెక్టర్ డిసైడ్ అవ్వమనండి. దాన్ని డిసైడ్ అయితే ఐ కెన్ గివ్ హర్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. మా అబ్బాయి ఉన్నాడు, he has done his LLM, he has doing only corporate laws, NCLTకే వెళ్ళేవాడు. ఇంకొక దానికి వెళ్ళా, NCLT అంటే కంపెనీ మ్యాటర్స్, ఇన్సాల్మెంట్, ఏదైనా సార్ దానికి కంపెనీ మ్యాటర్. అదేమవుతుందంటే ఇంకొకటి సార్, ఇక్కడ ప్రాక్టికల్ చేస్తే ఒక అడ్వకేట్ అన్ని కేసులు చేద్దాం అనుకుంటారు, బట్ వెదర్ హీ కెన్ డూ జస్టిస్ ఫర్ ఆల్ ద టైప్ ఆఫ్ కేసెస్ ఆర్ నాట్ అనేది ఆలోచించుకోవాలి. చెయ్యలేరు, ఎందుకంటే సబ్జెక్టు వ్యాస్ట్ సార్. మరి విజయసాగి గారు మెడికల్ ప్రొఫెషన్ లో వాళ్ళు చాలా క్లియర్ గా కార్డియాలజిస్ట్ అని, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని, ఇంటర్నల్ మన జనరల్ మెడిసిన్ అని, సర్జన్ అని, ఐ స్పెషలిస్ట్ అని, ఇట్లా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఎందుకు లీగల్ ప్రొఫెషన్ లో ఆ చేంజెస్ రాలేదు? అంటే అదే చెప్తున్నాను సార్, అన్ని నాకే కావాలి, ఇంకెవరికి వద్దు. అదే మీరు అంటే ఇప్పుడు బార్ కౌన్సిల్ కి ఇలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ లో ఈ మార్పులు వచ్చాయి, ఇప్పుడు డాక్టర్స్ దే ఆర్ ఇప్పుడు స్పెషలైజేషన్ కి రిస్ట్రిక్ట్ అవుతుంది. మెడికల్ ప్రొఫెషన్ లో ఆ మార్పు రావడం వల్ల మనమే నష్టపోయాం సార్, పబ్లికే నష్టపోయింది. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ప్రాఫిట్. ఎందుకంటే మీకు బ్రెయిన్ కి వస్తే హార్ట్ కి సంబంధం లేదని బ్రెయిన్ డాక్టర్ ఒక్కడే చూస్తారంటే కుదరదు. దట్ విల్ లింక్డ్ ఇన్ టు ఎంటైర్ బాడీ. అసలు మీ పల్స్ పట్టుకుని చూసిన డాక్టర్ ఈ మధ్య కాలంలో ఒక్కళ్ళని చెప్పండి సార్. మన చిన్నప్పుడు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పల్స్ పట్టుకుని రోగం అని ఒక మంది వేసాడు, ఏ రోగమైనా తగ్గేది. అని అప్పుడు ఒకటే డాక్టర్ చూసాడు, కానీ ఇప్పుడు అట్లా చూడలేదు. మన ఇద్దరి మధ్య డైలాగ్ కాకుండా ఇప్పుడు నేను ఐ ఇన్వైట్ రామ్ టు ఇంటర్వ్యూ. రామ్, you can put a question. Ram Kishore. బార్ కౌన్సిల్ సజెషన్ అయితే చేయలేదు సార్, ఎందుకంటే దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అడ్వకేట్. వీ కెన్ నాట్ రిస్ట్రిక్ట్ ఎనీ పర్సన్ టు డూ ఓన్లీ దిస్. కానీ నేను చెప్తా, కొన్ని అసోసియేషన్స్ ఉన్నా సార్, దే ఆర్ ఓన్లీ వెల్ వర్సన్ విత్ ఫ్యూ థింగ్స్. క్లయింట్ వెళ్ళినప్పుడు వాళ్ళు కార్పొరేట్ మ్యాటర్స్ చేస్తారు అన్నది మీకు మార్కెట్ లో తెలిసిపోతుంది సార్. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు క్రిమినల్ ఎక్స్పర్ట్, క్రిమినల్ లో కావాలనుకున్న వాళ్ళే అటు వెళ్తారు, సివిల్ వాళ్ళు వెళ్ళరు కదా.
అట్లా కార్పొరేట్ సైడ్ అయినప్పుడు రవి ఎస్ రవి అని ఉన్నారు, ఆయన దగ్గర కార్పొరేట్ మ్యాటర్స్ వాళ్ళే వెళ్తారు ఫ్రీగా, ఎందుకంటే ఈజ్ ఎక్స్పర్ట్. రామ్, మీరు ఏమైనా క్వశ్చన్స్ వేస్తారా? I think independent, I think I'm able to understand Vijaya Gari entire struggle that she has gone through, and every of her experience that she has put in, possibly in last 40 minutes she has put in her best. All I see is that independent consultant anangane, and independent professional anangane, that's a poor recognition in this and across every system that we live in. అంటే వీడికి సరిగా వేరే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే శక్తి లేక వీడంతకు వీడు ఏదో చేసుకొని బతుకుదామని ముందుకు వచ్చాడు అన్న ఒక అభిప్రాయం, సొసైటియల్ మిత్ ఈస్ టూ హై విత్ అస్. దీన్ని బీట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిగా ఉన్నారు, నాయనా నువ్వు ఇది చెయ్యి అంటే తను చేసే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే ఇఫ్ హీ డస్ దట్, హిస్ సోషల్ మిత్ ఈస్ గాన్. ఫేస్బుక్ ఇంకో చోట లెఫ్ట్ అండ్ రైట్ friends will make him butt of a joke or something. Even wife recognize చేయలేదు మీ ప్రొఫెషన్ అంటే ఇంకా అంతకన్నా గొప్పతనం ఇంకేం ఉండదు సార్. సో అంటే దిస్ ఇస్ ఐఎమ్ జస్ట్ లెటింగ్ ఆన్, ఐఎమ్ ట్రయింగ్ టు సే మై ఓన్ వే హౌ ఐ. నేను అదే ఇంతకుముందు చెప్పాను, ఇఫ్ యూఆర్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అంటే ఇండియాలో పేరెంట్స్ విల్ కన్సిడర్ యువర్ అన్ఎంప్లాయిడ్. సో అలాంటి స్టేట్ ఆఫ్ అఫైర్స్ వీ లివ్ ఇన్ అండ్ వీ ఫైట్. దెర్ ఈస్ నో అదర్ వే. But I see something seriously happening here, because as a consultancy research made the చేస్తున్నప్పుడు we came across, we recently grabbed working very seriously on something called workforce 5.0. We call that as a passion economy. So ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ, నౌ దే ఆల్ రియలైజ్డ్ ఇన్ ద లాస్ట్ 4-5 years, దే రియలైజ్డ్ సంథింగ్ దట్ చేస్తున్న ఒక పని రోజు 9 నుంచి 10 వరకు లేదంటే వారం మొత్తము నెల మొత్తము చేసే స్థాయిలో వాళ్ళ దగ్గర శక్తి లేదు, సామర్థ్యము లేదు. అండ్ ఈచ్ టైమ్ దట్ కైండ్ ఆఫ్ అన్ స్టాగ్నెంట్ హ్యాపన్స్ ఇన్ దర్ కెరియర్స్, సంబడి విల్ సే ఎదర్ గవర్నమెంటో లేదా ఇంకో ఆర్గనైజేషన్ తెలిసే రీస్కిల్ చేయండి, అన్స్కిల్ చేయండి అని చెప్పి ఒక కథ చెప్తారు, బుర్రకథ. సో యాజ్ లాంగ్ యాజ్ స్కిల్స్ ఆర్ లైక్ విండ్స్ అండి, దే కీప్ కమ్ అండ్ గోయింగ్ until and unless you don't identify your strength. So now that strength has become a focus. So let's say that and I'm not here to say something what it is all about happening in, ఎందుకంటే నాకు లీగల్ ఫ్రెటర్నిటీ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ I still say something is that people who aren't able to succeed with ఇప్పుడు విజయ్ గారు, she struggled a lot, came through. I think she should write a book on how ది స్టోరీ ఆఫ్ అన్ ఉమెన్ అడ్వకేట్ అని చెప్పి ఢిల్లీలో తను పనిచేసిన గల్లీ పేరు పెట్టుకొని ఒక పుస్తకం రాస్తే అద్భుతంగా హిట్ అవుతుంది. అట్లా అచీవ్మెంట్స్ మీరు అంటున్నారు ఇన్ 94 and 95 సార్, when I am working in Delhi, if the lady is an advocate, no marriage, పెళ్లి చేసుకోమన్నారు. ఒక్క పాయింట్ ఉంది, ఆల్మోస్ట్ మా చిన్నాన్నలందరూ అడ్వకేట్లు అండి. వాళ్ళని అడిగేవాడిని, మీరు అందరూ అడ్వకేట్లు అయ్యారు కదా అంటే, అరే మేము కాలేజ్ పోవడం ఇష్టం లేదు కాబట్టి అడ్వకేట్ అయ్యారు అని చెప్పేవాళ్ళు అనమాట. సో దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఆల్మోస్ట్ మా 5 బాబాయిలు వర్ ఆల్ ఇన్ సమ్ ఫార్మ్ దే ఆర్ అడ్వకేట్స్. అంటే ప్రాక్టీస్ చేసే నాన్ ప్రాక్టీసింగ్ ఏదో అలా ఉన్నారు. సో కాలేజీకి పోవడం ఇష్టం లేదన్న వాళ్ళందరూ అడ్వకేట్లుగా అదే అనే అప్పుడే ఇంట్రెస్టింగ్ వస్తున్నారు సార్. దే ఆర్ టేకింగ్ 5 years కోర్స్ అండ్ నేషనల్ లా కాలేజెస్ లో ఎగ్జామ్స్ రాసి క్రాక్ చేసి గోల్డ్ మెడల్స్ తెచ్చుకుని వస్తున్నారు. See, nowadays who are coming to the profession, we cannot take like that. బట్ ప్రాబ్లం ఏమవుతుంది సార్, నేను అది చెప్తున్నా, 94-95 లో కూడా అమ్మాయి కనుక అడ్వకేట్ అయితే నో మ్యారేజ్ అన్నది 2022 లో ఏమవుతుందంటే, ఓకే షీఈస్ అడ్వకేట్, వాట్ ఈస్ హౌ మచ్ షీఈస్ గెటింగ్, ఇఫ్ షీఈస్ గెటింగ్ హ్యాండ్ఫుల్ మనీ ఐఎమ్ రెడీ టు మ్యారీ. ఆ డెవలప్మెంట్ అయితే వచ్చింది సార్ సొసైటీ. లేదండి, జాతకం చెప్పేవాడికి కూడా ఇండిపెండెంట్ గా ఉన్న రికగ్నిషన్ అడ్వకేట్ గానీ కన్సల్టెంట్ గానీ లేదు. అడ్వకేట్ లేదు సార్, బ్యాంకే రూల్ పెట్టింది సార్, ఇఫ్ యూఆర్ అడ్వకేట్ నేను లోన్ ఇవ్వను మీకు అని. దాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలిగామా? So openly made a statement, all the nationalist banks, if you are advocate by profession, no loan will be given to you.
మీరు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కదా హైకోర్టులో, ఏంటిది తప్పు, ఇల్లీగల్ ఈ రూలు. మీరు ఆర్టీఐలో ముందు తెచ్చుకొని గైడ్ లైన్స్ తెప్పించి ఛాలెంజ్ చేయొచ్చు డిస్క్రిమినేషన్ కింద. ఆర్టికల్ అదే సార్, అదే వేస్తే సీజే గారు డిస్మిస్ చేసి 1 లక్ష రూపాయలు కట్టమంటే మా ఆయన నన్ను ఇంట్లో నుంచి పంపిస్తాడు సార్. ఇప్పుడు అది పరిస్థితి. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనకు ఇంకా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు 2 ఉన్నారు. రంగారావు గారు, కాసర్ల రంగారావు గారు సార్ జాయిన్ అయ్యారండి. ఆల్మోస్ట్ ఐ థింక్ దిస్ ఇస్ సెకండ్ టైం. సార్ మీరేమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? సార్ ఇప్పుడు జరిగిన చర్చ అంతా బాగానే ఉంది. ఎక్కడెక్కడైతే ఉద్యమాలు ఉధృతంగా ఉంటున్నాయో అప్పుడు ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలోకి వచ్చేది న్యాయవాదులే. అటువంటి విషయాలు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే లాయర్స్ ప్రొఫెషన్ ఈజ్ లయర్స్ ప్రొఫెషన్ అని మహాత్మా గాంధీ గారే అన్నారు. ఈ కోర్టు ఖర్చులు, లావాదేవీలు ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు, అటు ఎందుకు పోతారు, ఏదో పరిష్కారం చేసుకోండి అనే పద్ధతి నడుస్తుంది. కానీ ఈ చట్టాలను మారుద్దాం, అనుకూలంగా మార్చుకుందాం అనే యొక్క అవగాహన తగ్గిపోతుంది. అంటే ఖర్చుతో కూడిన న్యాయం అయిపోయింది, న్యాయాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పద్ధతి మారితే చాలా మార్పు వస్తుంది నా అభిప్రాయం. అయ్యా జోస్ కొలనూరు గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? జోస్ గారు, జోస్ కొలనూర్, మీరు ఏమైనా మాట్లాడతారా? ఓకే. లక్ష్మీనారాయణ, మీరేమైనా అడుగుతారా? లక్ష్మీనారాయణ అడ్వకేట్ గారు. శరత్ కుమార్, మీరేమైనా అడుగుతారా ప్రశ్నలు? లేదు రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్. ఊరికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ హావ్ జాయిన్డ్ దిస్. ఓకే నైస్. హౌ ఆర్ యు శరత్? ఫైన్ రఘు గారు. థాంక్యూ. సుధీమతి గారు, అమ్మా మేడం సుధీమతి గారు. యాక్చువల్ గా నేను మాట్లాడడానికి ఈ సబ్జెక్ట్ గురించి నాకేమి తెలీదు. కాకపోతే ఒకటి, సినిమాల్లోనూ అక్కడ లాయర్లని వాళ్ళని చూసి దేశంలో మార్పు తీసుకొచ్చేస్తారు అని అనుకునే పరిస్థితి రియల్ లైఫ్ లో ఉండదు అనేది మాత్రం నాకు అర్థమైంది మేడం మాట్లాడాక. ఎందుకంటే వాళ్ళే జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంటే ఇంకా సామాన్య ప్రజలు అసలు ఏమీ తెలియని వాడికి ఏమాత్రం మార్పు వస్తుంది, ఏమాత్రం మార్పు దొరుకుతుంది? ప్రస్తుతం సొసైటీ అలాగే ఉంది మేడం. నేను బాధపడేది కూడా, నాకు తెలిసింది తప్పని నేను అరిస్తే పిచ్చిదానివా అని అడుగుతున్నారు నన్ను. అప్పుడు నేనే చేయలేనప్పుడు నాకు వచ్చిన క్లయింట్ కి నేనేం జస్టిస్ చేస్తాను? అదే ఇప్పుడు ఏ ఫీల్డ్ లో కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాలు గాని తప్పులే గాని చూసి ఎదిరించితే శత్రువులు అవడమై తప్పిస్తే తోటి వాళ్ళకి ఏమి చేయలేము అనేది మా అన్ని ప్రొఫెషన్స్ లో, నా ప్రొఫెషన్స్ లో మేము అది ఫేస్ చేసిన వాళ్ళమే. లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడే నేను అనుకున్నా, మా ఫ్రెండ్స్ తో కూడా చెప్పాను, ఇట్లాగా అంటే ప్రొఫెషన్ గురించి ఆవేదన చెందే వాళ్ళు ఉన్నారు అనేది. ఏమో చూద్దాం, ఎక్కడ జనరేషన్ ఏమన్నా ఫైట్ చేస్తారేమో చూడాలి. సీనియర్స్ కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు మార్పు రావాలి అంటే తప్పకుండా ఫైట్ చేయాలండి. ఆ ఫైట్ చేయడానికి అంకురం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా, ఇక్కడ మొదట అడుగు వేద్దాము అని అంటూ. అవును, కానీ ఆ ఫైట్ చేసామనేది మాత్రం ఒక తృప్తి ఉంటుంది మేడం. 100% ఉంటుంది మేడం. 100% that I enjoyed a lot. కనుక మనం ఫైట్ చేస్తే మేబీ we may lose something temporarily, we may get even punishments. మేడం పోయేది మహాయితో 4 చేసి వాటర్ తింటాం, అంతకంటే ఏమీ కాదు. That's what I'm saying. You are here, go ahead. Yes. అలాగే సీనియర్స్ జూనియర్స్ కి సపోర్ట్ ఇస్తే
కొంతమంది అన్నా నీకెందుకు వచ్చిందమ్మా నీ దారి నువ్వు వెళ్ళక అని అనకుండా సీనియర్స్ గనక నిలబడితే వాళ్ళు వెనకాల జూనియర్స్ కి కొంచెం ధైర్యం వస్తుంది అనండి. చాలా బాగా మాట్లాడారు. అంటే ఈ ఫీల్డ్ గురించి నాకేమి తెలీదు, అంటే మా ఇంట్లో ఎవరు కూడా లాయర్లు లేరు. మా ఇంట్లో కూడా ఎవరు లేరు. నేను మా తాతగారు తెలిసేటప్పటికే ఆయన నడవలేని స్టేజ్కి వచ్చారు, అప్పటికే ఆయన అలా ఉన్నారు. ఆయన పేరు ఈ రోజు కూడా చెబుతున్నారు అంటే he has done a lot to that. ఒక చిన్న ఇన్స్పిరేషన్ అంతే. భార్యాభర్తలు విడిపోయిన అన్నదమ్ములు ఆస్తులు పెంచుకుంటే మీకేమీ కాదు, మధ్యలో కోర్టు తింటుంది ఎందుకు అని మీరే ఏదో అక్కడ రిజాల్వ్ చేసి ఆయన అక్కడ ఎమికబుల్ సెటిల్మెంట్ చేసేవాళ్ళట. లక్ష్మి గారు మరి ఈ రోజు ఎవరు చేస్తున్నారు? మరి ఎవరు చేయట్లేదు. లక్ష్మి గారు ఉన్నారండి, ఆవిడ మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీ. లక్ష్మి గారు అంటే ఆవిడ యాక్టివిస్ట్, టీచరు, ఏమంటారు స్టూడెంట్, ఫిలాసఫీ అన్ని. ఆవిడ చదవని సబ్జెక్టు, ఆవిడ చేయని యాక్టివిటీ లేదు. సో లక్ష్మి గారు నమస్తే సార్. నమస్తే సార్. నాకు ఇంత లోపలే ఒక 40 minutes క్లాస్ నేను నాయుడుపేట స్కూల్ వాళ్ళకి, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, అది హాస్టల్ పిల్లలు సార్, వాళ్ళకి మోటివేషన్ క్లాస్ చెప్పి ఇటు వచ్చేసారు మళ్ళీ. వాళ్ళు యాక్చువల్ గా లైవ్ రమ్మన్నారు, లైవ్ కష్టంలే నేను ఇది లింక్ ఓపెన్ చేస్తానని చెప్పి ఇక్కడి నుంచే వాళ్ళకి పెద్ద స్క్రీన్ ఉంది సార్, ఆ స్క్రీన్ లో మాట్లాడొచ్చేసాను. వాళ్ళకి కూడా ఇదే చెప్పాను సార్, అందరూ ఆడపిల్లలే. నా తప్పని ఏంటంటే ఆడపిల్ల అనేది ఆడపిల్లలాగే ఉండాలి. ఆ పువ్వు ఉంటది కదా సార్, మంచి మంచి ఫ్లవర్, దాన్ని అందంగా ఫ్రిడ్జ్ లో పెట్టడం లేకపోతే ఇంట్లో సేఫ్ గా పెడితేనే అది దాని ఫ్లేవర్, దాని షేప్ అలాగుంటది. తీసుకెళ్లి ఎండలో పడేస్తే ఒక అరగంటలో అది దాని షేప్ పాడైపోతుంది. నేను చెప్పేది ఆడపిల్ల అలాగే ఉండాలి. కానీ అట్లని ఆత్మాభిమానం పోగొట్టుకోవడం, లేకపోతే ఒకళ్ళ కింద అంటే నేను చెప్పేది ఏంటంటే నిజం అన్నప్పుడు తల దించడంలో నేను దానికే ఒప్పుకుంటాను సార్. నిజం ఇది కరెక్ట్ అన్నప్పుడు నాది తప్పు అయితే నేను తల దించుకోవడానికి ఇష్టపడతా. కానీ తప్పు కానప్పుడు మాత్రం క్వశ్చన్ చేయడమే నాకు ఇష్టం సార్. నేను అడుగుతాను, ఎవరినైనా అడుగుతాను, అడిగి సాధించుకుంటాను. అడగలేనప్పుడు కొంత సమయం ఇచ్చి వాళ్ళకి ఆ జ్ఞానం తెప్పించిన తర్వాత అయినా తేల్చుకుంటాం, అది వేరే విషయము. అయితే నేను లా చేసిన తర్వాత నన్ను లా చేయమనింది ఒక లాయరే. కానీ నీకు నాలెడ్జ్ కోసం చదివావు కదమ్మా, చాలు ఇంకా గమ్ముగుండు అని చెప్పారు. నాకు అట్లా గమ్ముగుండు అని చెప్తే మాత్రం నేను గమ్మునుండను సార్. నా దగ్గర ఉండేది అంతా రివర్స్ యాక్షన్ ఉంటది. మా ఫాదర్ లాయరే, ఆయన లా చదివాను, నేను లా చదివి నేనే ఏం చేయలేదు, నువ్వేం చదువుతావని నన్ను ఒక 30 years బ్యాకే వెనక్కి లాగారు. ఏముంది దాంట్లో చూద్దామని చదివాను సార్ అసలు. కానీ నేను చదివింది ఏంటంటే ఒక లా అనేది, ప్రొఫెషన్ అనేది ఒకటి పక్కన పెడితే ప్రతి ఒక్కడు ఎవరిని వాడు ఎలా ఉండాలి అని ఒక రూల్స్ కొన్ని తెలుసుకుంటే, అది అతిక్రమించుకుంటే చాలు. ఎవరెవరికి చెప్పక్కర్లేదు కదా సార్. ఇంకా మన ధర్మం మనం తెలుసుకుంటే ఆ ధర్మం మీద 100% కాదు, కనీసం 50% నిలబడగలిగినా కూడా ఇంకోళ్ళకి ఇబ్బంది కలగదు, మనం అలాగ ఉండగలుగుతాము. ఒకటి ఇందాక మేడం చాలా అన్ని బాగా చెప్పారు. అది అంటే లోపల ఉన్నది సీసీ కెమెరా పెడితే ఆ ఫుటేజ్ లో వస్తుంది. ఆ కోర్టు బయట దాటిన తర్వాత ఎవరికి ఏం చెప్పగలుగుతాం సార్? అది ఇంకా ఘోరమైన లైఫ్ ఉంటుంది. అవన్నీ మనం ఎవరికి వాళ్ళు సేఫ్టీ మోడ్ లోనే వెళ్తా ఉండాలి సార్. మనం ఎక్కడున్నాం, ఏంటి, ఎవరితో ఉన్నాము, ఎవరితో మాట్లాడితే సేఫ్, ఎవరు మైండ్ లో ఏముంది, ఈ సైకాలజీ ఇలాంటివి కూడా మనం గమనించుకోవాలి. ఒకళ్ళు మాట్లాడారు అంటే ఏ మాటతో ఎలా మైండ్ లో వాళ్ళు ఏది జడ్జి చేసి మాట్లాడుతున్నారో కూడా మనం గ్రాస్ప్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అది నేను ఒక 15 years నుంచి సోషల్ యాక్టివిస్ట్ గా బయటకు వెళ్తున్నాను కదా సార్. నా డబ్బులు పెట్టుకొని నేను చేస్తున్నాను, అది ప్రొఫెషన్ కాదు, సోషల్ సర్వీస్. కానీ ఈమెకి పేరు వచ్చేస్తుంది, ఎక్కడ దొక్కాలి అని చాలా కష్టపడుతుంటారు. కానీ మన ఎఫర్ట్ ని ఎవ్వరు ఏమీ ఆపలేరు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటి, ఆ సంస్థ వరకు రానిరేమో గాని
మనం చేస్తున్న వర్క్ ఎక్కడ ఆగదు సార్, ఫుల్ స్టాపే జరగదు. ఒక్కటే మనం ట్రూత్ అనేది మన దగ్గర ఉన్నంత వరకు ఎవ్వరు ఏమి చేయలేరు అనేది మాత్రం నేను 100% చేస్తాను సార్. వాళ్ళు వెయిట్ చేసేది ఏంటంటే మన దగ్గర ఏమి బ్యాక్గ్రౌండ్స్ లో గాని మనం వేసే అడుగులో ఎక్కడ తప్పు దొరుకుతుందా అని వాచ్ చేస్తుంటారు. అక్కడ దొరకకూడదు ఆడపిల్లలు. మెయిన్ సార్ ఇంపార్టెంట్, అందరికి అదే చెప్తాను నేను. మనం వేసే ప్రతి అడుగు అది ఒక లయన్, ఒక డేర్ గా నేను అవతల వాడిని క్యాచ్ చేస్తున్నాను, అవతల జంతువుని అని ఎంత స్ట్రాంగ్ గా పాదం పెట్టుకుని వస్తుందో అంతే స్ట్రాంగ్ గా లేడీ వెళ్ళాలి. అట్లా వెళ్తేనే కొన్ని చేయగలుగుతాం సార్, లేకపోతే ఇంపాసిబుల్, రీచ్ కాలేం అసలు. నేనైతే కాన్ఫిడెంట్ గా ఉంటాను. వాళ్ళు ఎవరు నాకు అడ్డొస్తారా అనే దానికి నేను అసలు కేర్ చేయను సార్. నేను వేసే అడుగు కరెక్ట్ గా వేస్తున్నానా లేదా అంతే. ఎవరు అడ్డొచ్చినా నేను ఢీ కొనగలను అనే ఫ్యాక్ట్, ట్రూత్ మన దగ్గర ఉండాలి అంతే. రవీంద్ర బాబు గారు. నమస్తే సార్. అడగండి, మాట్లాడండి. అదే మేడం, మామూలుగా మనకి ఓవర్ నైట్ మారాలంటే మారదు మేడం. ఎందుకంటే మొక్కాయ వంగనది మానే వంగన అని ఈ సమాజం చిన్నప్పటి నుంచే ఆ మార్పు రావాలి. ఇప్పుడు జెండర్ సెన్సిటైజేషన్ అని చెప్పి స్కూల్లోనే పిల్లలకి కొంత చేస్తున్నారు. కనీసం అట్లాంటి యాక్టివిటీస్ బార్ కౌన్సిల్ లెవెల్లో కూడా చేపిస్తే సో జడ్జిలు కూడా జెండర్ సెన్సిటైజ్ అవుతారు, బార్ అదర్ సీనియర్ అడ్వకేట్స్ కూడా అవుతారు అనమాట, ఇంక్లూడింగ్ కోర్ట్ స్టాఫ్. అప్పుడు కొంత చేంజ్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం వాళ్ళ ఇప్పుడు పిల్లలు మారినట్టు వాళ్ళు మారకపోయినా కనీసం ఒక తాత్కాలికంగా మారుతారు, టెంపరీగా, లిమిటెడ్ 10% 20%. ఆ జెండర్ సెన్సిటైజేషన్ చిన్నప్పటి నుంచి పట్టుకురావాలి సొసైటీలోంచి. ఎందుకంటే మనం చూస్తే ఒక రేప్ విక్టిమ్నే మనం అందరమే ఇంకా చంపుతాం సమాజం. ఒక రేప్ చేసిన వాడికంటే విక్టిమే ఎక్కువ సఫర్ అవుతుంది సమాజంలో. ఎందుకంటే సమాజంలో పక్కన ఉన్న లేడీస్ కూడా ఆమెను చంపుతూ ఉంటారు. మన సమాజంలో చేంజ్ రావాలి, జెండర్ సెన్సిటైజేషన్ లో ఇది కూడా రావాలి. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు. నరేష్. నమస్తే సార్, నేను జర్నీలో ఉన్నాను సార్, వింటున్నాను. థ్యాంక్ యూ. కస్తూరి గారు. కస్తూరి గారు. కస్తూరి గారు మీరేమన్నా మాట్లాడతారా? మాలవిక, can you come back and have some more what's called interaction? Malavika. Yes, I'm here. Most of the points, ma'am, life story to nature points cover అయిపోయినాయి. And people have spoken very inspiring, and it was confidence building, but one point which I want to make here, like regarding legal profession, not only as an advocate, in general, there is lot of latency in the case. Konni ఏళ్ళు గడిచిపోతున్నా కానీ జడ్జ్మెంట్స్ రావట్లేదు, అండ్ ఇట్స్ అ వెరీ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్. ఈవెన్ like people are losing trust in the system. People are losing trust in the judiciary as an institution. దానికి to bring about reforms annadi not many people are talking about. That's something which keeps on lingering in my mind. So as a woman, if I share, my credibility is little less with senior counsels or with legal luminaries, but I don't know if a junior advocate who is a male, if he shared, it would be the same thing. So కొంచెం మిసోజినీ అన్నది తగ్గాలి సొసైటీలో. when the opinion అన్నది I want to put forth, acceptability should be a little bit more, especially when there are young advocates. The Supreme Court lo kuda recent ga my lord, your honor annaran cheppesi, first you know how to address your lordship analan cheppesi the junior was mocked at anamata, and it was a girl, and it was apparently her first case or something. This was way back 2 years back. So konni nuances in judicial field can destroy the morale of the advocate.
And especially when you're women, the vulnerability is little higher. So the ప్రజలు, I mean, every person who is working towards social reform అర్థం చేసుకుని పాలసీ చేంజెస్ తీసుకుని రావడం, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ తీసుకుని రావడం అన్నది సంథింగ్, ఇట్స్ ఎ ఫుడ్ ఫర్ థాట్. మాలవిక, విజయ గారి కంటే కూడా నేను కొన్ని క్వశ్చన్ ఐ ట్రై టు ఆన్సర్ సమ్ ఆఫ్ యువర్ కన్సర్న్స్. First thing is a kind of encouragement for younger, especially female advocates. It's going on, actually there is a lot of concern now inta mundu kante kuda ante 19 when compared to the 1980s, there is a radical change in the perspective of legal profession. I hope in a few years we can see a great change in the way things go, whether it is in Supreme Court or in other courts. And the second thing is most of the youngsters, what's happening is, earlier law చదవడం అనేది ఒక ఎత్తు అయితే, ఒక సీనియర్ దగ్గర పనిచేయడం ఒక 2-3 years, అది యాక్చువల్ గా వండర్ఫుల్ లెర్నింగ్ ప్రాసెస్ అమ్మా. అంటే ప్రీవియస్ గా సీనియర్స్ ఏం చేసేవాళ్ళు అంటే, అసలు మీరు ఏమి ఆర్గ్యూ చేస్తారని కాదు, అసలు ఆ కోర్టు బిహేవియర్స్ ని ఎక్కువగా నేర్పేవాళ్ళు. అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి, ఎలా మాట్లాడాలి, లేకపోతే ఎలా ఒక చిన్న క్రిటికల్ ఇష్యూ వచ్చింది, టైం ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మన కాల్ వర్క్ అని ఉంటుంది, ఆ కాల్ వర్క్ లో ముందు టైం ఎలా తీసుకోవాలి కోర్టు దగ్గర, చాలా వండర్ఫుల్ థింగ్స్. ఇప్పుడు సివిల్ కోర్టులోనేమో లీజర్లీగా వాళ్ళు కాజులు ఇస్తే ఒక 1.5 hours స్పెండ్ చేసేస్తారు. అట్లా హైకోర్టులో అయితే వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. హైకోర్టులోను సుప్రీం కోర్టులోను వాళ్ళకి అసలు టైం ఉండదు. సో వాట్ యూ వాంట్ అనేది చాలా క్విక్ గా చెప్పగలిగే రెస్పాన్సెస్, ఇవన్నీ ఈ డిఫరెంట్ ఏరియాస్. అట్లాగే అడ్రస్ చేయడమే కాదు, ఒక్కోసారి సడన్ గా క్వశ్చన్స్ వస్తాయి కోర్టు నుంచి, చాలా అంటే మనం అనుకున్న మన ఆర్గ్యుమెంట్ కి సంబంధం లేని ప్రపోజిషన్స్ వస్తాయి. అప్పుడు కోర్టుతో ఎలా డీల్ చేయాలి, ఎంత ఓపిక్ గా మాట్లాడాలి, ఎలా తిరిగి కన్విన్స్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సీనియర్స్ నేర్పించేవాళ్ళు వాళ్ళ ఓన్ కాండక్ట్ ద్వారా, వాళ్ళ ఓన్ అదే ఈవినింగ్ ఆఫీసులో కూర్చొని. ఇప్పుడు ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ దే ఆర్ ట్రైయింగ్ టు పుట్ ప్రాక్టీస్ డైరెక్ట్లీ. ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్ ఐఎమ్ సేయింగ్, బికాస్ ఎందుకంటే మీకు ఇంతకు ముందే విజయ్ గారు చెప్పినట్టుగా లా కోర్స్ లోనే దాని ఏమంటారంటే మ్యూట్ కోర్టులని, మోడల్ ప్రాక్టీసెస్ అని, లేకపోతే మిమ్మల్ని ఒక కేసు సబ్జెక్ట్ నుంచి ఆర్గ్యూ చేయమని, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ తర్వాత కోర్టులకు తీసుకెళ్తున్నారు ఫిజికల్ గా. ఇంటర్న్షిప్ కాదు, మీ ఈవెన్ కాలేజీలు కూడా స్టూడెంట్స్ ని డైరెక్ట్ గా కోర్టులకు తీసుకెళ్లి కూర్చోబెట్టి వాట్ ఈస్ గోయింగ్ అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక టైంలో కోర్టులకు వెళ్ళి డైరీస్ రాసుకోమని చెప్తారు. ఇవన్నీ ఇంతకుముందు ఉండేవి కాదు. యాక్చువల్గా ఒక 10 years 20 years బ్యాక్ ఇవన్నీ ఉండేవి కాదు. అందువల్ల చేంజెస్ వస్తున్నాయి. బట్ ఇండియన్ సొసైటీలో మీరు అన్నట్టుగా మాలవిక, చేంజెస్ ఆర్ వెరీ స్లో. బట్ నౌ ది మొమెంటమ్ హ్యాస్ పిక్డ్ అప్. I don't think things will go like this. Women are accepting their position in the society. Women are competing with the man in all the sectors. Women are, as wonderful as any other male advocate. They are having wonderful qualities. అయితే ఒక్కటి ఏంటంటే స్టడీ అమ్మా, మీకు వచ్చిన కేసుని బాగా స్టడీ చేసి తర్వాత వీలైనంత వరకు సీనియర్స్ అడ్వకేట్ కూడా తీసుకోవడం, ఇవన్నీ కూడా సమ్ ఏరియాస్ మీరు కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. ఫస్ట్ 2-3 years అమ్మా, తర్వాత మళ్ళీ యూ కెన్ స్టెబిలైజ్, యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఇప్పుడు రాజేంద్ర బాబు గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. సార్, కైండ్లీ హ్యావ్ యువర్ క్విక్ రెస్పాన్సెస్. Yes, sir. 2 points I want to clarify. One point is there is some అంటే ప్రజల్లో ఒక అపార్థం ఉంది. కోర్టుల్లో కేసులే కావడానికి జ్యుడిషియరీ రెస్పాన్సిబుల్ అని. నా అభిప్రాయం ప్రకారం అయితే గవర్నమెంట్ లో 3 legs చెప్తాం కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ముగ్గురుకి వాటా ఉంది. లెజిస్లేచర్కి ఎలా ఉందంటే చట్టాలు చేసేటప్పుడు కనీసం డిస్కస్ చేయరు, పిచ్చి పిచ్చిగా చేస్తారు. ఆటల మీద డిస్ప్యూట్లు వచ్చి కోర్టులో కేసులు పెరుగుతున్నాయి. ముందు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసి ఇంకా పట్టుకుంటే ఎన్నో మార్పులు చేయాలి వాటిల్లో, ఇంకా అట్లే పెట్టుకొని ఇండియన్ యాక్ట్ అని రాసుకో ఉంటారు. 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా అదే యాక్ట్లు. ఆ పార్లమెంట్ లో ఏమో ఒక పార్టీ తిట్టుకుంటే టైం పాస్ చేస్తారు. అది లెజిస్లేచర్ చేసిన మిస్టేక్. ఎగ్జిక్యూటివ్ అంటే
ఇంకా మీకు చూసింది ఇప్పుడు అమరావతి 3 రాజధానులు మీద చూసాం కదా, దాని మీద అనవసరమైన లిటిగేషన్లు చేశారు. అట్లా ఎగ్జిక్యూటివ్ కూడా ఫెయిల్యూర్ ఉంది. జ్యుడిషియరీలో కొంత ఫాల్ట్ ఉంది. జ్యుడిషియల్ సైడ్ లో బార్ కౌన్సిల్ కూడా ఫెయిల్ అయింది. అడ్వకేట్లని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అడ్వకేట్ యాక్ట్ ప్రకారం. మేము మళ్ళీ స్టూడెంట్స్ ని కూడా ఎడ్యుకేట్ చేస్తామని చెప్తారు వాళ్ళు. స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడంలో బార్ కౌన్సిల్ హాస్ ఫెయిల్డ్, అడ్వకేట్ ని ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అయింది. యాక్చువల్ గా జ్యుడిషియల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి స్టూడెంట్స్ ని అప్పగిస్తే కొంతవరకు అడ్వకేట్ యాక్ట్ ని సవరించి, లీగల్ సర్వీస్ యాక్ట్ ని సవరించి కొంతవరకు స్టూడెంట్స్ అన్న బాగుపడతారు. అది నా పాయింట్ సార్. ఇంకో పాయింట్ చెప్పింది మర్చిపోయాను. పర్లేదు పర్లేదు. ఇప్పుడు అంటే మీరు ఎప్పుడన్నా ఒక రోజున మీకున్న ఐడియాస్ చెప్పాల్సుకుంటే సెపరేట్ గా ఒక 1 అవర్ ఇంకోటి నా తీసుకోండి. పర్సనల్ ఒపీనియన్ సార్, ఈ మిలాడ్ అనేది నేను పర్సనల్ గా ఖండిస్తున్నాను. వాళ్ళకి ఆ మిలాడ్ చెప్పాలని అనే వాళ్ళు ఎవరికి వాళ్ళకి ప్రియాంబులే అర్థం కాలేదు. ఎనీబడి ఈవెన్ జడ్జి చెప్పినా నేను అదే చెప్తాను. వి ద పబ్లిక్ ఆఫ్ ఇండియా హ్యావ్ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్, రిజర్వ్డ్ ద కాన్స్టిట్యూషన్ కింద ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ రాసింది మనము, ఆదిశక్తి మనము, పబ్లిక్ ఆదిశక్తి, కాన్స్టిట్యూషన్ రాసిన ఆదిశక్తి. వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళు. సో ఆదిశక్తిని మిలాడ్ అనమని వాళ్ళు కోరాల్సిన పని లేదు. రిపబ్లిక్ డే 1950 నుంచి వాళ్ళకి మిలాడ్ అనిపించుకోవాల్సిన అర్హత పోయింది. 1950 రిపబ్లిక్ డే రోజుతో ఆ మిలాడ్ అనేది అనకూడదు. అప్పటి నుంచి కూడా సుప్రీం కోర్టు తప్పు చేసింది. ఇది కాన్స్టిట్యూషనల్ హిస్టారికల్ మిస్టేక్ మన వాళ్ళు చేసింది. దాని మీద నేను సుప్రీం కోర్టు కూడా లెటర్ రాశాను. ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద అపాయింటింగ్ అథారిటీ ఫర్ ద జడ్జెస్. ఆయన్నే ఆనరబుల్ అంటున్నాం, ఆయన్నే మిలాడ్ అనడం లేదు. ఇప్పుడు మిలాడ్ అంటే ఆయన కంటే హయ్యర్ లెవెల్లో వీళ్ళని గౌరవించినట్టు, అది కూడా తప్పు ఒక ప్రోటోకాల్ ప్రకారం. సో మిలాడ్ అంటే ఎవడన్నా ఉంటే వాడు పబ్లికే. We the public of India are the lords of India and nobody else. They are only public servants. We the public are the lords. That is my opinion. Thank you, sir. ఇంకెవరన్నా ఇంటర్ఫేర్ అవుతారండి? కొల్లనూరు జోస్ గారు. జోస్, where are you? So, well, Vijaya garu, టుడే చాలా యాక్టివ్ సెషన్ నడిచింది. థ్యాంక్స్ టు యూ. Sorry for you have given 40 minutes to 15 minutes time, but I have not completed. లేదమ్మా, అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. కొంతమంది మాట్లాడుతూ 1 hour స్పెండ్ చేస్తారు, కొంతమంది ½ an hour మాట్లాడి డిస్కషన్ కి ఎక్కువ టైం ఇస్తారు. బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ వండర్ఫుల్ వేస్ ఓన్లీ. So there is if you permit me, I want to say 2 words, sir. Please not 2 words. Sir, no, only because my lord was removed by the Supreme Court and Bar Council of India also circulated that don't use my lord. That is very clear, sir. It came several occasions. And what is in practice? No, sir. Now Milord is not using in the High Court, Supreme Court also. If anybody using, even today also meetings in Hyderabad, Amravati High Court also. Yes, in the High Court they are still using senior advocates, not the juniors, not the middleman, because the Bar Council of India given circulars, don't use Milord, only your honor. That's all. డే చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు వేరే స్టూడెంట్ ఎవరో యువర్ ఆనర్ అంటే యు ఆర్ ఇన్ అమెరికా ఆర్ ఇండియా అన్నట్టు ఎక్కిరిచ్చాడు అనమాట ఆయన్ని. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అందువల్ల పేపర్లో ఏమో అలా ఉంది, వరకట్నం లేదన్నట్టు, కాగితంలో ఏమో ఉంది, ప్రాక్టీస్ లో వరకట్నం ఉన్నట్టు. ఇది కూడా ఒకసారి ఆ సీట్ ఎక్కాక అట్లా మాట్లాడితే మనం ఏం చేయలేం సార్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సీట్ అనుకోవాలంతే. రెండోది మానవిక. విజయ్ గారు మీరు కంక్లూడ్ చేయండి ఇంకా స్పీచ్ ని మీరు. రెండోది మాలవిక 2-3 సార్లు చెప్పింది కాబట్టి సంబడి ఈస్ పిన్ పాయింటింగ్. అంటే నాకు కూడా ఒక సీనియర్ వెల్ విషర్ చెప్పింది, యాజ్ ఎ లేడీ you are always a mother to the mankind. So if anybody is commenting, leave him just like he is a mental sick and pity him and pass on, go ahead with your life. That is only suggestion I given to you, Malavika. That's all. That is only one the word. Inga antakanta evaru em cheyalam sir, ante. We pity the person who is doing all these things, ante. Nenaithe atla anukune vachanu sir ikkada. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డీల్ చేస్తారమ్మా. అది తనకి నేను చెప్తున్నా. సో దట్ ఈస్ అంటే అది నాకు కంఫర్టబుల్ అండి నిజంగానే. ఎందుకంటే బై బర్త్ మేబీ ఎ గర్ల్ వెన్ బికమ్ ఇట్స్ ఎ మదర్హుడ్ విల్ కమ్ ఇన్ టు ద ఉమెన్. సో యూ థింక్ దట్ హీ ఈస్ ఎ మెంటల్లీ సిక్ పర్సన్, లీవ్ హిమ్, ఫర్గెట్, అండ్ యూ గో అహెడ్ విత్ యువర్ థింగ్స్. దట్స్ ఓన్లీ మై అడ్వైస్ టు హర్.
She will Thank you, also sir. learn. Malavika is young now. She will learn after some time, some సార్ experience. ఎవ్రీబడి విల్ లెర్న్ సార్. బట్ అదేంటంటే ట్రాక్ లో పడే వరకు ఇప్పుడు మరి మీకు వచ్చారు, మాకు కొంచెం ట్రాక్ లో పెడితే వెళ్ళిపోతాం, ఆ ట్రాక్ ఎక్కేదాకా ఇబ్బంది అవుతుంది అంతే సార్. Malavika also will Thank have you. her own way of dealing with the things in the future. Malavika got disconnected in the meanwhile. Malavika joined now. Malavika will also learn experiences in the life kadama. She is young and enthusiastic. సజెషన్ సార్. I am finding in Malavika a young enthusiastic mind. So let them enjoy that enthusiasm of the youth. You are younger age lo undeటువంటి enthusiasm ni let them enjoy for some time. Yes sir. Yes sir. No, if she is having anything, we are always here to help her. That's what I and నేను bright girl అమ్మాయిని లాస్ట్ సెషన్ లో చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. She has wonderful questions and wonderful ఏమంటారని ఇంటర్వెన్షన్స్. అమ్మాయి ఎప్పుడు కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటున్నాయి. So nice to see you, Malavika. You are a good addition to this Center for Social Dialogue. Thank you, Vijaya Garu. You have Thank you, sir. done a wonderful job joining us and giving a wonderful talk. Thank you all friends for attending this Center for Social Dialogue session today. Have a good day and spend your time with your friends and others. Thank you very much. Bye bye. Bye. Thank you, sir. Thank you. Thank you, sir.